లీలామృతంలోకి. సో ఈరోజు మనము శిల ప్రభుపాద లీలామృతం 22వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. సో మనము మీకు గుర్తుంటే మనం చూసాము మన దీనికన్నా ముందు అధ్యాయంలో ఎపిసోడ్లో శిల ప్రభుపాద వారు న్యూయార్క్లో 26 సెకండ్ అవెన్యూలో మొదటి ఇస్కాన్ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ఇంకొక కేంద్రం స్థాపించడానికై ఇక్కడి నుంచి ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరారు. అక్కడి వరకు మనం చూసాము. ఇప్పుడు అక్కడి నుంచి మరి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న తర్వాత అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని మనము ఈరోజు విషయాన్ని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో శిల ప్రభుపాద వారు న్యూయార్క్ నుంచి బయలుదేరారు. ముకుంద శాన్ ఫ్రాన్సిస్కో నుంచి నేను అక్కడ ఒక సెంటర్ని కొత్తగా స్టార్ట్ చేశాను, కేంద్రాన్ని. ఇంకొక మీకోసం అని ఒక పెద్ద ప్రోగ్రామ్ మంత్ర రాక్ డ్యాన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ఒక పెద్ద ఆడిటోరియం అవలాన్ బాల్రూమ్ అనే ఆడిటోరియంలో నేను ఆయోజన చేస్తున్నాను. సో మీరు తప్పకుండా రావాలి అనేసి ఆహ్వానాన్ని పంపించారు. దాంతోపాటు ప్లేన్ టికెట్ కూడా పంపించారు. అది ప్రభుపాద ద్వారా స్వీకరించి వెంటనే బయలుదేరారు. సో తన అసిస్టెంట్ కొత్తగా ఒక అబ్బాయిని తీసుకొని వెళ్ళారు, రంచో ఆయన పేరు. సో అతనితో కలిసి ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్తున్నారు. సో ఇది జనవరి 16వ తారీఖు 1967 సంవత్సరం. ఇది శ్రీల ప్రభుపాదుల వారి 71వ ఏట ఈ సంవత్సరం. సో మొదటిసారి ప్రభుపాద వారు ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్నారన్నమాట. సో ఆయన తన ఒక అనుభవాన్ని చెప్తారు. ఆ ప్లేన్లో నుంచి ఈ అన్ని పెద్ద పెద్ద బంగ్లాలు, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కూడా అన్ని చిన్న చిన్న మ్యాచ్ బాక్సెస్ ఆయన ఇలా చెప్తారు. తన ఇలా చిన్న చిన్న మ్యాచ్ బాక్సెస్లా కనిపించాయని. సో ఎనీవే ఇప్పుడు ఆయన శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లోకి ఆ ప్లేను ల్యాండ్ అవుతుంది. అప్పటికే
స్వామీజీ శిల ప్రభుపాల్ వారిని స్వాగతం పలకడానికి ఆయనకి ముకుంద ఆల్రెడీ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రచారం చేసేసారనమాట. అక్కడ ఆయన ఉన్న సెంటర్లో ఇంకా అక్కడ గోల్డెన్ గేట్ పార్క్ అనే దగ్గరలో కీర్తనలు చేసి ప్రచారం చేసి అప్పటికే కొంతమందిని భక్తులుగా మార్చడం, అంటే అప్పటికే నేర్పించేశారు కొంతమందికి హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయడం, కీర్తన చేయడం, జపం చేయడం. ఇంకా ఇలా స్వామీజీ వస్తున్నారు అనేసి అందరికీ చెప్పడం. సో అలా స్వామీజీని చూడ్డానికి ఆయనకు స్వాగతం పలకడానికి అనేసి ఒక 50 మంది హిప్పీస్, వీళ్ళందరూ 50 మంది హిప్పీస్ అక్కడ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఒక్కొక్కరు రకరకాల దుస్తులు, రంగురంగుల దుస్తుల్ని వేసుకున్నారు. ముకుంద ఆయన ఎప్పుడు తన మెడలో మాల, మనం జపమాల చేసే జపమాల ఏదైతే దీక్ష ఇచ్చినప్పుడు ప్రభుపాదులు వారు ఆయనకి ఇచ్చారు మాలని, ఆ మాలని ఆయన ఎప్పుడు మెడలో వేసుకొని తిరుగుతుంటాడు. ఆయన కూడా అక్కడ చేరుకున్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు కొంతమంది మాత్రమే ఆ 50 మందిలో ప్రభుపాదుల వారిని గుర్తించగలరు, ముందు చూసిన వాళ్ళు. మిగతా అందులో కొత్త వాళ్ళు అనమాట. మొదటిసారి ఇప్పుడు ప్రభుపాదుల వారిని దర్శించుకోవడానికి వచ్చారు. సో ముకుందతో పాటు ఎవరున్నారు అందులో అంటే ఆయన భార్య అయిన జానకి, ఇంకా రవీంద్ర స్వరూప్ ప్రభు, రాయరామ, ఇంకా అలెన్ గిన్స్బర్గ్. సో వీళ్ళు మాత్రమే ప్రభుపాదుల వారిని గుర్తించగలరు, ముందు చూసిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు, కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేశారు ముకుంద. ఇలా స్వామీజీకి హరే కృష్ణ కీర్తన చేయడం చాలా ఇష్టము. సో స్వామీజీ వస్తున్నారు ఎయిర్పోర్ట్కి, సో మీరు అందరూ హరే కృష్ణ కీర్తన చేస్తూ ఉండాలి అని అందరూ కూడా ఫ్లవర్స్ తీసుకుని వచ్చారన్నమాట, పువ్వులు. అలా స్వామీజీకి పువ్వులు గిఫ్ట్ ఇవ్వడానికి, పువ్వుల మాల ఆయనకు మెడలో వేయడానికి అందరూ రెడీగా ఉన్నారన్నమాట, చేతిలో పూల మాల పట్టుకొని. సో అలా స్వామీజీ ఇప్పుడు ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్టు దిగి వస్తున్నారు మెల్లిగా. ఆయన ముందు కొంతమంది ప్యాసింజర్ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరూ అక్కడ రెడీగా ఉన్నారనమాట నించొని. 50 మంది హిప్పీస్ వాళ్ళని చూసి కొంచెం ఆశ్చర్యపోయారు, వావ్ అని. ఇంకా అంతేకాకుండా అక్కడ ఎయిర్పోర్ట్లో అందరూ కూడా ఒక వినూతమైన దృశ్యం. వీళ్ళందరూ 50 మంది హిప్పీలు వెరైటీ డ్రెస్సింగ్లో ఇలా పువ్వులు పట్టుకొని కీర్తన చేసుకుంటూ వెయిట్ చేస్తున్నారు ఎవరి కోసమని, ఎవరా అది చూద్దామని. సో స్వామీజీ రాగానే అందరూ వెంటనే ప్రణామాలు అర్పించారు, బోడౌన్ అందరూ కూడా దండ ప్రణామాలు అర్పించారు. ఆల్రెడీ ముకుంద అందరికి చెప్పారు, ట్రైనింగ్ ఇచ్చి పెట్టారు. సో వెంటనే తర్వాత లేచి నించొని స్వామీజీకి అటువైపు ఇటువైపు 2 వైపులా ఒక రోగా నించున్నారనమాట. ఇప్పుడు ప్రభుపాల్ వారు మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అందరూ ప్రభుపాల్ వారికి కొంతమంది మాల ఇస్తున్నారు, ప్రభుపాల్ వారు కొంతమందికి చేతిలో పువ్వులు ఇస్తున్నారు, ఒకరు బుకే ఇస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ఇస్తున్నవి కూడా స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ అతను ప్రభుపాల్ వారు ఒక విధంగా చెప్పాలంటే ఆశ్చర్యం మరియు దాంతో కూడా ఆనందం 2 ఒకేసారి వ్యక్తం చేస్తూ ప్రభుపాల్ వారు వాళ్ళందరినీ ఇస్తున్న బహుమతుల్ని స్వీకరిస్తూ ఆనందంగా అందరినీ చూసుకుంటూ నడుచుకుంటూ మొత్తం ఆఖరి వరకు వెళ్ళారు. వాళ్ళు ఎక్కడి వరకు అయితే నిల్చొని ఉన్నారు లైన్లో. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రభుపాల్ వారు తిరిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లవర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా అందరూ ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చి ఆయన చేతుల ద్వారా మళ్ళీ ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకుంటున్నారు. అలా ఆదాన ప్రదానం ప్రభుపాల్ వారు చేసి తర్వాత వెంటనే అక్కడ నుంచి లగేజ్ కౌంటర్, ఎక్కడ లగేజ్ వస్తుందో అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నమాట వెళ్ళి ప్రభుపాల్ వారు. వీళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారితో పాటు వెళ్ళి ఇలాగే కీర్తన చేసుకుంటూనే వెళ్తున్నారు. ప్రభుపాల్ వారు వాళ్ళందరూ చూసి ఎంతో ఆనందంగా కాసేపు చూసి ఇంకా వెయిట్ చేస్తూ వెంటనే 2 చేతులు పైకెత్తేసి ప్రభుపాల్ వారు కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా గట్టిగా కీర్తన చేయమని చెప్పారు. వాళ్ళు ఇంకా గట్టిగా కీర్తన చేశారు ఉత్సాహంతో. అక్కడున్న క్రౌడ్ అంతా కూడా, అంటే ఎయిర్పోర్ట్లో ఉన్న స్టాఫ్, క్రూ అందరూ కూడా వాళ్ళందరూ చూస్తూ ఉండిపోయారనమాట వీళ్ళని ఆశ్చర్యంతో. సో ఈ విధంగా ఇదంతా జరిగిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నారు అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికి అనేసి ప్రభుపాల్ వారిని తీసుకెళ్ళడానికి అనేసి హార్వే కోహెన్ గుర్తుందా మీకు? హార్వే కోహెన్ ఆయన బౌరీలో ఉన్నప్పుడు ఈ డేవిడ్ ప్రభుపాల్ వారి పైన ఆక్రమణ చేసినప్పుడు వెంటనే ఈ హార్వే కోహెన్ ఇంటికి తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అయింది ప్రభుపాల్ వారు. ఈ 26 సెకండ్ అవెన్యూ కన్నా ముందు ఉన్న స్థలం అనమాట హార్వే కోహెన్ వాళ్ళ ఇంట్లోనే. ఈ హార్వే తన భార్యతోనే కొంచెం ప్రాబ్లం అవడం తర్వాత ప్రభుపాల్ వారిని ఇక్కడ 26 సెకండ్ అవెన్యూకి షిఫ్ట్ చేశారు కదా. సో ఈ హార్వే అక్కడ నుంచి వదిలేసిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకి వస్తారు. సో ఆయన తన బండి కార్లో, అంటే క్యాడిలాక్ కార్ని తీసుకొస్తారు. ఆ కార్లోనే ప్రభుపాల్ వారు అక్కడి నుంచి సెంటర్కి బయలుదేరతారు. సో ఇప్పుడు వీళ్ళు సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే
శాన్ ఫ్రాన్సిస్కోలో హైట్ యాష్బురీ డిస్ట్రిక్ట్లో ఫెడ్రిక్ స్ట్రీట్లో వీళ్ళు అక్కడ సెంటర్ని స్థాపించారనమాట. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు వెళ్ళే దారిలో కార్లో సో వెనకాల ముకుంద ఇంకా ఐ థింక్ ఎల్లని కూర్చున్నారు. సో ప్రభుపాల్ వారు అడుగుతారనమాట ప్రభుపాల్ వారితో పాటు, హార్వే కనిపించట్లేదు ఏంటి అని. సో వెంటనే ముకుంద అంటాడు, ముందు కూర్చుంది హార్వేనే, డ్రైవ్ చేసేది, కార్ నడిపేది. సో అప్పుడు హార్వే ఏంటంటే కొంచెం డ్రైవర్ క్యాప్ పెట్టుకొని ఉన్నారు, ఇంకా చాలా పెద్ద గడ్డం ఉందన్నమాట. సో ప్రభుపాల్ వారు నేను గుర్తించలేకపోయాను, నేను చూసి చాలా మారిపోయాను. సో ఆ విధంగా మాట్లాడుకుంటూ ప్రభుపాల్ వారు వాళ్ళందరూ కలిసి కారు చేరుకుంది ఎక్కడికి అంటే సెంటర్కి. సో చాలామంది ఎయిర్పోర్ట్ వచ్చిన వాళ్ళు కూడా సెంటర్కి చేరుకున్నారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చారు ప్రభుపాల్ వారిని దర్శించుకోవడానికి, మొదటిసారి చూడడానికి. సో సెంటర్కి చేరుకున్నారు ప్రభుపాల్ వారు, అక్కడ కీర్తన చేశారు, వెంటనే లెక్చర్ కూడా ఇచ్చారు. దీని తర్వాత అక్కడ నుంచి లెక్చర్లో అందరూ చెప్పారనమాట, మీరందరూ కూడా కృష్ణ భావనామృతంలో దీన్ని స్వీకరించండి, మీరందరూ కూడా ఆహ్వానితులు, అందరినీ ఆహ్వానించారు, అందరినీ కూడా మందిరానికి రమ్మని చెప్పారు సెంటర్కి రెగ్యులర్గా. అలా దాని తర్వాత ఆయన ప్రవచనం ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు ప్రభుపాల్ వారు ఉండడానికి అనేసి ఆ స్టోర్ ఫ్రంట్, ఇక్కడ కూడా వీళ్ళు సెంటర్ ఏంటంటే అక్కడ 26 అవెన్యూలో ఎలా ఒక స్టోర్ ఫ్రంట్ ఉండేదో రోడ్డుకి ముందు అద్దం పైన బయట అద్దంతో గ్లాస్ డోర్తో, అలాగే సేమ్ ఇక్కడ కూడా అటువంటి సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోర్ ఫ్రంట్ని అద్దెకు తీసుకున్నారు. ఇంకా పక్కనే అపార్ట్మెంట్లు 3వ అంతస్తులో 3 రూమ్ల అపార్ట్మెంట్ కూడా ఒకటి రెంట్కి తీసుకున్నారన్నమాట ప్రభుపాల్ వారు ఉండడానికి. అదే బిల్డింగ్లో ఆ అపార్ట్మెంట్లో ఆ ఫ్లోర్ కిందే వీళ్ళు ముకుంద, జానకి ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది నివసిస్తూ ఉంటారనమాట. సో ప్రభుపాల్ వారు అక్కడ నుంచి పైకి ఎక్కి అపార్ట్మెంట్కి వెళ్ళారు. కింది నుంచి కొంతమంది ప్రభుపాల్ వారితో పాటు అపార్ట్మెంట్కి కూడా వెళ్ళిపోయారు. దాని తర్వాత కొంతమంది అక్కడ ఇంకా చేరుకుంది ఎవరు అంటే రిపోర్టర్లు, టీవీ వాళ్ళు, ప్రెస్ రిపోర్టర్లు వచ్చేసారు, న్యూస్ పేపర్ వాళ్ళు. సో అక్కడికి వచ్చేసి ప్రభుపాల్ వారిని వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. సరే అనేసి ప్రభుపాల్ వారు అలాగే ఇంకా మాలలు ఉన్నాయి అలాగే కూర్చొని రిలాక్స్గా, సరే మీ ప్రశ్నలు ఏందో అడగండి అన్నారు. సో ఒకతను అడుగుతున్నాడు, మీరు కింద లెక్చర్లో ప్రవచనంలో చెప్పారు, మీరు శాన్ ఫ్రాన్సిస్కో వాసులందరినీ ఆహ్వానిస్తున్నాము, రండి అందరినీ అని చెప్తున్నారు. మరి ఇందులో హిప్పీసు, బొహిమియన్సు, యాసిడ్ హిట్స్, ఇలా చాలామంది రకరకాల అంటే డ్రగ్ అడిక్ట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడ తిరిగే వాళ్ళందరూ, హిప్పీ క్రౌడ్, వీళ్ళని కూడా మీరు స్వీకరిస్తారా, వీళ్ళని కూడా మీరు ఆహ్వానిస్తున్నారా అంటే ప్రభుపాల్ వారు అంటారు, అందరూ ఆహ్వానితులే, కృష్ణ భావనామృతం ఆందోళనలకి మా సెంటర్లోకి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే, మేము ఏ తేడా చూడము, అందరినీ ఆహ్వానిస్తున్నాము. కానీ ఒక్కసారి మా దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ జీవితం అనేది పరివర్తన అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్న విధంగా వాళ్ళు నివసించరు, ఇలా డ్రగ్స్ తీసుకొని నివసించరు, సంపూర్ణంగా మంచిగా శుద్ధంగా మారిపోతారని చెప్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారిని ఇంకొక ప్రశ్న అడుగుతారు, మరి మీ ఈ యొక్క మూమెంట్లో జాయిన్ అవ్వాలంటే, మీ సంస్థలో మెంబర్గా మారాలి అంటే ఏం చేయాలి, ఏం పాటించాలి? సో ప్రభుపాల్ వారు అంటే 4 నియమాలు పాటించవలసి వస్తుంది. అంతేకాకుండా అంటే 4 నియమాలు అంటే అందులో ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఇది నడవదు, గర్ల్ ఫ్రెండ్ తీసుకుని గర్ల్ ఫ్రెండ్తో నివసించలేరు. అంతేకాకుండా నో గర్ల్ ఫ్రెండ్, ఇంకా అంతేకాకుండా నో డ్రగ్స్ అని చెప్తారనమాట. వెంటనే డౌట్ వస్తుంది రిపోర్టర్కి, మరి మీరు ఎల్ఎస్డి, marijuana ఇటువంటి పదార్థాలు సేవించవచ్చా మీ మెంబర్లు అంటే ప్రభుపాల్ వారు అంటారు, నో ఎల్ఎస్డి, నా ప్రకారం ఎల్ఎస్డి కూడా ఒక మత్తు పదార్థమే, అందుకనే ఏ మత్తు పదార్థము సేవించడానికి వీల్లేదు. సో మా అందరు ఇక్కడ చూస్తున్న శిష్యులు లేకపోతే ఇక్కడ ఉన్న మా మెంబర్లందరూ, సంస్థలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇలాంటి మత్తు పదార్థాలని ఎల్ఎస్డిని తీసుకోరు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇక్కడ శిక్షణ ఇస్తాము. ప్రొద్దున్నే మబ్బులో లేచి స్నానం చేసి మంగళారతి చేసి జపం చేసుకొని ఇలా కీర్తన క్లాసు అన్నీ అటెండ్ అవుతారు. ఇంకా ఇలాంటి అన్ని విషయాల్లో మేము వాళ్ళకి క్రమశిక్షణ ఇస్తాము, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తారనమాట ప్రభుపాల్ గారు. సరే అనేసి వాళ్ళందరూ రిపోర్టర్లను నోట్ చేసుకొని వెళ్ళిపోతారు. చాలామందికి రిపోర్టర్లకు ప్రభుపాల్ గారు చెప్పేవి సిద్ధాంతం అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభుపాల్ వారు ఇంకా మిగతా విషయాలు వాళ్ళు ఇలాంటి సిద్ధాంతమైన విషయాలు వాళ్ళు రిపోర్టర్లు పేపర్లో రాస్తారో లేదో, కానీ ప్రభుపాల్ వారు ఏంటంటే ప్రచారం చేయడానికి వచ్చిన అవకాశాన్ని ఏది కూడా వదులుకోరు. ప్రతి దగ్గర కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇంకా తన శిష్యులందరికీ కూడా అది ఆనందాన్ని ఇస్తుంది అనమాట, విని వాళ్ళందరికీ అర్థమవుతుంది.
సో తర్వాత అంటారు అలా ప్రభుపాల్ వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఎన్నో మెల్లో ఉన్న అన్ని మాలలు పూలమాలలు అన్నీ ఒకటి తీసేస్తారు ప్రభుపాల్ వారు. తీసేసి ఇంకా లాస్ట్ ఒకటి ఉందన్నమాట. అదేంటంటే ఒక బీడ్స్తోని, ఒక సింపుల్ బీడ్స్ అనమాట, బీడ్స్తో ఒక బెల్ లాంటి ఒక లాకెట్తో తయారు చేసి ఎవరో వేస్తారు ప్రభుపాల్ వారికి గిఫ్ట్గా. సో అది ఇస్తారు. అది ఒక్కటి చూసి ప్రభుపాల్ వారు కాసేపు చాలాసేపు చూసి అంటారనమాట, ఇది చాలా భక్తితో ఎవరు చేశారు అని గమనించి. అదెంతో విలువైన వస్తువు కాదు, కానీ ప్రభుపాల్ వారికి అది బాగా నచ్చిందనమాట. అలా అంటారు, ఎందుకంటే భక్తితో చేశారు అని. సో ఇలా ప్రభుపాల్ వారు శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చారు, ఒక సెంటర్ని స్థాపించారు, అందరు శాన్ ఫ్రాన్సిస్కో వాసుల్ని ఆహ్వానిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ టీవీలో ఆ రోజు రాత్రి ప్రసారం చేశారు. ఇంకా నెక్స్ట్ పొద్దున న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వచ్చేసాయి, క్రానికల్, ఇంకా మంచి పెద్ద న్యూస్ పేపర్లు, ప్రఖ్యాతి చెందిన న్యూస్ పేపర్లు అమెరికాలో వాటిలో ప్రచురించారనమాట. సో వెంటనే ముకుంద తీసుకొస్తే ప్రభుపాల్ వారు చదవమని చెప్పారు. ఏం రాశారు హెడ్లైన్ అంటే, స్వామి ఇన్వైట్స్ ద హిప్పీస్. సో అలా ఆర్టికల్ చదువుతూ ఉంటే ఒక దగ్గర రాస్తారనమాట, స్వామీజీ ఈజ్ కన్జర్వేటివ్ అని. అంటే ప్రభుపాల్ వారు అంటారు, స్వామీజీ ఈజ్ కన్జర్వేటివ్ అని రాశారు. కన్జర్వేటివ్ అంటే ఏంటి, వాళ్ళ అర్థం ఎందుకు అలా అంటున్నారని. అప్పుడు వాళ్ళు అంటారు శిష్యులు, అది కన్జర్వేటివ్ అని అంటున్నారు ఎందుకంటే మీరు చాలా నియమాలు పెట్టారు కదా, 4 నియమాలు పాటించాలని, తప్పకుండా డ్రగ్స్ తీసుకోకూడదు, ఇలిసిట్ సెక్స్ చేయకూడదు అనేసి, అందుకని మీకు అలా రాశారు. కన్జర్వేటివ్ అంటే కొంచెం పట్టింపులు నియమాలు ఎక్కువ ఉన్న వ్యక్తి, సంస్థ అని. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఆ విధంగా మనం కన్జర్వేటివ్ అవ్వచ్చు వాళ్ళ ప్రకారం, కానీ మనము అసలు కన్జర్వేటివ్ కాదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మనం ఏ విధంగా కూడా ఎవరిని ఆపట్లేదు, వీళ్ళని రాకూడదని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు రావడానికి మనం అనుమతిస్తున్నాం. కనుక మనం అసలు కన్జర్వేటివ్ కాదు. శ్రీ చైతన్య మహాప్రభు అందరికీ ఆహ్వానాన్ని ఇచ్చారు, అందరికీ తన కృపను పంచుతున్నారు. సో మనం ఏ భేదభావం లేకుండా అందరికీ కూడా కృష్ణ భావనాన్ని పంచుతున్నాం కనుక మనము కన్జర్వేటివ్ కాదు అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో ఎనీవే, సో ప్రభుపాల్ వారు చేరుకున్నారు శాన్ ఫ్రాన్సిస్కోకి. చేరుకోగానే తన షెడ్యూల్ ఎలాగైతే రొటీన్ డైలీ షెడ్యూల్ ఉంటుందో స్టార్ట్ చేస్తారు. అంటే అర్ధరాత్రి 1 గంటకే ఆయన నిద్ర లేచిపోతున్నారు. అలారం కూడా అవసరం లేదు, మొదటి రోజు నుంచే స్టార్ట్ చేసేసారు. లేచి వెంటనే ఆయన అనువాదం. సో ముందు భాగవతం భారతదేశంలో చేసి ప్రచురించారు. మొదటి స్కందం 3 భాగాల్లో 3 పుస్తకాల్లో. దాని తర్వాత ఇంకా ఏవి ప్రచురించలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయన అనువాదం మాత్రం ప్రతిరోజు చేస్తూనే వచ్చారు. భాగవతం 2వ స్కందం చేస్తూ వచ్చారు. దాని తర్వాత భగవద్గీత కూడా చేశారు. మనకు గుర్తుందనుకుంటా, లాస్ట్ టైం మనం చర్చించుకున్నాము. సో భగవద్గీతను కూడా ఆయన అనువాదించారు, డిక్టాఫోన్లో రికార్డ్ చేసి. ఇప్పుడు ఇక్కడ ఆయన శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చిన తర్వాత అదేవిధంగా చైతన్య చరితామృతం ఎంతో ముఖ్యమైన పుస్తకం, దాని ఆధారంగా ఇప్పుడు టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అనే ఒక పుస్తకాన్ని రచిస్తున్నారు. దానికి కావాల్సిన రికార్డింగ్ డిక్టాఫోన్లో డిక్టేట్ చేస్తున్నారు. పొద్దున్నే అర్ధరాత్రిలో 1 గంటకు లేచి కాసేపు జపం చేసుకొని స్టార్ట్ చేస్తున్నారు అతను ప్రభుపాల్ వారు. ఈ విధంగా చేస్తున్నారు. ఆయన షెడ్యూల్ ఆ విధంగా నడుస్తుందన్నమాట. సో ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో వాసులు, ముఖ్యంగా అక్కడ ఉన్న ఈ ముకుంద, ఇంకా శామ్, ఇప్పుడు శామ్ ఒక కొత్త వ్యక్తి, ఇంకా చాలామంది అలా వస్తారు కొత్త వ్యక్తులు. మనం ఈరోజు ఒక్కొక్కరి గురించి చూద్దామంట. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఎన్నో నెలల నుంచి కష్టపడి అక్కడ ఈ మంత్ర రాక్ డ్యాన్స్ కోసం అనేసి ఆయోజనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మంత్ర రాక్ డ్యాన్స్లో ఏంటంటే దీన్ని బాగా ఫేమస్, అంటే చాలామంది ఈ ప్రోగ్రాంకి రావాలి అంటే కొంచెం ప్రఖ్యాతి చెందిన మ్యూజిక్ గ్రూప్స్, మ్యూజిషియన్స్, సంగీతకారులని తీసుకురావాలి, అక్కడున్న ప్రఖ్యాతి చెందిన సంగీతకారులని. అందుకనేసి ఈ శామ్ ఏంటంటే నాకు చాలామంది ఇలా పరిచయాలు ఉన్నాయన్నమాట. ఆయన పరిచయాలు ఉపయోగించుకొని ప్రతి ఒక్కరిని వెళ్ళి ఇన్వైట్ చేసి, కన్విన్స్ చేసి వాళ్ళని ఎలాగైనా రావాలనేసి, సో అలా వాళ్ళని ఇన్వైట్ చేయడం, వాళ్ళందరూ స్వీకరించి వాళ్ళందరూ కూడా వస్తామని అంగీకరిస్తారనమాట. సో తద్వారా అంతేకాకుండా సో దీనికి వాళ్ళు ఈ రాక్ డ్యాన్స్కి కోసం అనేసి అవలాన్ బాల్ రూమ్ అనే పెద్ద ఆడిటోరియం కూడా బుక్ చేసుకుంటారు దాని ఓనర్తో మాట్లాడేసి. సో దాని ద్వారా ఇంకా అంతేకాకుండా సో చాలా మ్యూజిక్ గ్రూప్స్ దానికి వస్తున్నాయి అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే చాలామంది యువత, హిప్పీస్, చాలామంది ఇంకా సంగీత ప్రేమికులందరూ కూడా అక్కడ చేరుకుంటారు. సో తద్వారా ఆ ఆడిటోరియంలో ఒక 4-5 వేల మంది యువత
వాళ్ళందరూ ఉంటారు. అప్పుడు స్వామీజీ వచ్చేసి హరే కృష్ణ కీర్తన చేస్తారు. సో 4-5 వేల మంది యువత అందరూ ఒకేసారి హరే కృష్ణ చేయడం అనేది ఒక పెద్ద ఉమ్, కార్యక్రమం అవుతుంది. దాని ద్వారా మన ప్రచారం అనేది పెద్ద ఎత్తున జరగవచ్చు ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో. ఈ విధంగా మనం స్వామీజీ ద్వారా ఎంతోమంది యువతకు హరే కృష్ణ జపం చేయించవచ్చు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళవన్నీ ఆ కార్యక్రమం ఆయోజన చేస్తున్నారు. దానికి హార్వే పోస్టర్ డిజైన్ చేశారు ఆయన. కృష్ణ కాన్షియస్నెస్ కమ్స్ టు ద వెస్ట్ అనే ఒక పోస్టర్ని డిజైన్ చేశారు. దాని తర్వాత ఈ పోస్టర్ని ఆ టౌన్లో మొత్తం అన్ని చోట్ల గోడల మీద అక్కడ ఇక్కడ అన్నిట్లో ప్రచారం చేయడం, అతికించడం అన్నీ చేస్తున్నారు అనమాట. సో దాని తర్వాత ఇక్కడ స్వామీజీ దగ్గరికి కలవడానికి అలెన్ గిన్స్బర్గ్ కూడా వచ్చారు. సో అలెన్ గిన్స్బర్గ్ ఏంటంటే భారతదేశంలో ఒకసారి వెళ్ళినప్పుడే చెప్పుకున్న హరే కృష్ణ మహామంత్రం విన్నాడంట. ఒకసారి వినేసి ఆయనకు అప్పటి నుంచి అదేదో ట్యూన్లో విన్నాడు. అక్కడ ఎవరో ఒక స్త్రీ ఎవరో యోగిని పాడిన ఒక ట్యూన్ని పట్టుకొని అదే ట్యూన్లో ఇక్కడ కూడా వాయిస్తూ ఉన్నాడు అనమాట. అమెరికాకు వచ్చిన తర్వాత ఆయనకు అది బాగా నచ్చింది, ఆయనకు అదే సెట్ అయిందనమాట. సో వెళ్ళి ప్రభుపాల్ వారు అడిగితే ప్రభుపాల్ వారు అంటారు, ట్యూన్ ఏం ప్రాబ్లం లేదు, మీరు ఏ ట్యూన్లో అయినా పాడొచ్చు, హరే కృష్ణ మహామంత్రం చాలా ముఖ్యమైనది, మెలడీ కాదు అని చెప్తారనమాట. సో కృష్ణ స్లైడ్ షో కూడా ఉండాలి అనేసి భక్తులు కొంచెం ప్లాన్ చేస్తారనమాట. అలా హరే కృష్ణ కీర్తన జరుగుతున్నప్పుడు వెనకాల కృష్ణుడి చిత్రాలు స్లైడ్ షో రూపంలో వస్తే బాగుంటుందని అది కూడా అరేంజ్ చేస్తారు. సో ఈ విధంగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఆ రోజు వచ్చేసింది ప్రోగ్రాం రోజు. మన డివోటీస్ వెళ్ళేసి స్టేజ్ మీద డ్యాన్సింగ్ కీర్తన చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ప్రభుపాల్ వారు చేరుకోలేదు ఈ యొక్క ఆడిటోరియంకి, అవెలాన్ బాల్ రూమ్కి, మంత్ర రాక్ డ్యాన్స్ షోకి. సో కానీ చాలామంది మ్యూజిషియన్స్ రావడం స్టార్ట్ చేశారు. ఆడిటోరియం అంతా నిండిపోయింది. అప్పుడు 9:30కి సెంటర్ నుంచి ప్రభుపాల్ వారు కారులో బయలుదేరారు. 10 చేరుకున్నారు. సో అలెన్ గిన్స్బర్గ్ ఇంకా శిల ప్రభుపాల్ వారు ఇద్దరు కూడా స్టేజ్ మీద కూర్చున్నారనమాట. అప్పుడు శిల ప్రభుపాల్ వారు అంటారు అలెన్కి, అలెన్ నువ్వు వెళ్ళి నీ అనుభవాన్ని వ్యక్తపరచు హరే కృష్ణ మహామంత్రం గురించి అని. సో వెంటనే అలెన్ వెళ్ళి మైక్ తీసుకొని అతను ఎలా అతనికి హరే కృష్ణ మహామంత్రం అనేది ఎలా ఎంతో ఉపయోగకరంగా సహాయపడిందని, అలాగే స్వామీజీ గురించి చెప్తారు. స్వామీజీ భారతదేశం నుంచి ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చారు అందరికీ ఆధ్యాత్మికంగా మార్గదర్శనం చేయడానికి, హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్పడానికి, ఇంకా ఎన్నో విషయాలు తెలియజేయడానికి. సో మీ అందరికీ ఆయన ఆహ్వానిస్తున్నారు స్వీకరించడానికి ఇది అని ప్రభుపాల్ వారికి చెప్పమని చెప్తారు. నెక్స్ట్ ప్రభుపాల్ వారు లెక్చర్ ఇస్తారు. ఇలా హరే కృష్ణ మహామంత్రం యొక్క మహత్యం ఏంటి, అసలు దీని యొక్క ముఖ్యమైన అర్థం ఏంటి, దీని గొప్పతనం ఏంటి, ఇది ఎందుకు మనం స్వీకరించాలి, ఎందుకు హరే కృష్ణ కీర్తన జపం చేయాలి, అన్ని విషయాలు కొద్దిగా చెప్పి లెక్చర్. దాని తర్వాత ఆయన మళ్ళీ అలన్కి అంటారు, ఓకే అలన్ ఇప్పుడు నువ్వు హరే కృష్ణ కీర్తన పాడు అని. సో వెంటనే అలను తన యొక్క సంగీతం ద్వారా హరే కృష్ణ మహామంత్రాన్ని గానం చేయడం స్టార్ట్ చేస్తారు. మెల్లిమెల్లిగా అక్కడున్న వాళ్ళ ఆడియన్స్ అందరూ కూడా అది వినడం, అది పికప్ చేసుకోవడం, వాళ్ళు కూడా పాడడం అనేది జరుగుతుంది. వెంటనే వాళ్ళు కూడా దాని ప్రకారంగా ప్రతిస్పందిస్తూ నృత్యం చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ప్రభుపాల్ వారు చూసి నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. సో అలా 1 గంట సేపు పైన హరే కృష్ణ కీర్తన జరుగుతుంది. అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అందులో మునిగితో తేలుతూ అందరూ మత్తులో ఉన్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళందరూ హిప్పీస్ కనుక అందరూ డ్రగ్స్ మత్తు పదార్థాలు తీసుకొని వచ్చారు. కానీ అందులోనే ఆ మత్తులోనే హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తనలో జపం అంటే కీర్తన చేస్తూ గట్టిగా పాడుతున్నారు. అందరూ మ్యూజిక్ వాయించే వాళ్ళందరూ మ్యూజిక్ వాయిస్తున్నారు. కానీ ఒక సమయం వచ్చేసరికి ఏంటంటే మ్యూజిక్ చాలా పెద్దదైపోయింది అనమాట. ప్రభుపాల్ వారికి ఎంతో ఆనందంగా అనిపించినా కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారికి కూడా అంత చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే బీట్స్ డ్రమ్స్ చాలా పెద్దగా వాయిస్తున్నారు. అప్పుడు కీర్తనంద అనుకుంటాడు ఇప్పుడు స్వామీజీ హెల్త్కి అంత మంచిది కాదు అని, ఇంకా అది ఆపేద్దాం అనుకుంటారు. అప్పటి వరకు కొంచెం కాసేపు అయిన తర్వాత ఆగిపోతుంది. దాని తర్వాత ప్రభుపాల్ వారి ప్రార్థన ఆఫర్ చేసి ప్రేమధ్వని తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు అనమాట. బయటికి వచ్చి అంటారు, దిస్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ఎ బ్రహ్మచారి అని. ఇది ఒక బ్రహ్మచారి రావాల్సిన స్థలం కాదు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం, ఎందుకంటే అక్కడ అందరూ కూడా మత్తు పదార్థాలు తీసుకొచ్చి కొంతమంది సిగరెట్ తాగుతున్నారు. ఇంకా అక్కడంతా వాతావరణం అంతా కూడా పెద్ద పెద్ద మ్యూజిక్ డ్రమ్స్ పెద్ద బీట్స్తో వస్తున్నాయి కనుక అదంతా
మంచి వాతావరణం లేదనమాట. కానీ ప్రభుపాల్ వారు ఏంటంటే వాళ్ళని నిరుత్సాహపరచకూడదని, అంతేకాకుండా చూశారు శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ ఎంతోమంది యువత ఎలాగైనా సరే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు, దాని యొక్క ప్రభావం ఉంటుందని నాకు తెలుసు. ఇంకా వీళ్ళందరూ ఉత్సాహంగా నిరుత్సాహపరచకూడదని ఎంతో ఉత్సాహంతో ఎంతో కష్టపడి వీళ్ళు ఈ ఆయోజన చేశారని ప్రభుపాల్ వారు వచ్చి స్వీకరించారు ఆహ్వానాన్ని. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు సెంటర్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మరుసటి రోజు ప్రొద్దున్నే చాలామంది కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళు కూడా వచ్చేసారు సెంటర్కి. సో ప్రభుపాల్ వారు మళ్ళీ కీర్తన లెక్చర్ చేశారు. శిల ప్రభుపాల్ వారు ఈ విధంగా దాని తర్వాత భక్తులను అడిగారనమాట, సో మరి ఎంతమంది వచ్చారు నిన్న ప్రోగ్రాంలో అని. సో 4-5 వేల మంది. ఇంకా ఎంత డబ్బులు కలెక్షన్ అయింది, ఎందుకంటే $2.5 వాళ్ళు టికెట్ పెట్టారు కదా. సో వాళ్ళు చెప్పారు $1,500 కలెక్షన్ అయిందని. సో ఈ విధంగా అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇప్పుడు ప్రభుపాద్ నివసిస్తున్నప్పుడు చూసిన ఒక విషయం ఏంటంటే, శాన్ ఫ్రాన్సిస్కోలో ఇక్కడ చాలామంది ఇప్పుడు సెంటర్కి అయితే వస్తున్నారు. న్యూయార్క్లో ఏంటంటే చాలామంది పురుషులే, జెంట్స్ ఎక్కువగా సెంటర్కి వచ్చేవారు. ఇంకా లేడీస్ నివసించేది కూడా సెంటర్లో చాలా తక్కువ. ఒక మాతాజీ జదురాని మాతాజీ నివసించేది, ఇంకా తక్కువ మంది వచ్చేవారు లేడీస్. కానీ ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో జెంట్స్ వస్తున్నారు, లేడీస్ వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా ఇలా కపుల్స్లో వస్తున్నారు ఎక్కువగా. అంటే ఒక బాయ్ ఒక గర్ల్, అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిసి వస్తున్నారనమాట చాలామంది. సో ప్రభుపాల్ వారు చూశారు, ఇప్పుడు వీళ్ళు ఎంతగా కలిసిపోయి ఉంటున్నారంటే వీళ్ళిద్దరిని ఇప్పుడు వేరు చేయడం కష్టం. సో మరి ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేయాలి అంటే మరి వీళ్ళిద్దరు వేరు అయి కూడా ఉండకూడదు. సో మరి ఇప్పుడు ప్రభుపాద క్లాస్ ఇచ్చేటప్పుడు ఆయన చెప్తున్నారు 4 నియమాలు పాటించాలి, మీరు అవైధ స్త్రీ సంఘం చేయకూడదు అని. మరి ఇప్పుడు వాళ్ళు విన్నవాళ్ళు వింటున్నారు, వాళ్ళు సంశయంలో పడిపోతున్నారు. అప్పుడు మరి ఎలా, మరి మేము ఇప్పుడేమో గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాము, మరి స్వామీజీ అంటారు అవైధ స్త్రీ సంఘం చేయకూడదు అనేసి, మరి ఏంటి మార్గం? సో ప్రభుపాల్ వారు కూడా వాళ్ళని వద్దనట్లేదు, నువ్వు రావద్దు, మీరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీరు కలిసి రాకూడదు అని కూడా అనట్లేదు ప్రభుపాల్ వారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు చూస్తున్నారు వచ్చేది వీళ్ళే, ఇప్పుడు వీరి ద్వారానే వాళ్ళని భక్తులుగా మార్చాలి, వీరి ద్వారా ప్రచారాన్ని పెంచాలి. సో మరి ఎలా? దానికి ఒకటే మార్గం ఏంటి? వివాహం, వాళ్ళిద్దరికి వివాహం చేయడం, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి వివాహం చేయడం. అందుకే ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినాక ఈరోజు చూస్తాం మనము, ఎంతో మందికి ఇలా కపుల్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా భక్తులుగా మారుస్తారు ప్రభుపాల్ వారు, వాళ్ళందరికీ వివాహాలు కూడా చేస్తారు. అంతేకాకుండా సరైన శిక్షణను కూడా వాళ్ళకి ఇస్తారు, మార్గదర్శనాన్ని కూడా చేస్తారు. అది కూడా ఎంతో వినూతంగా, ఎంతో చాలా ప్రేమతో, ఎంతో చాలా కరుణతో చేస్తారు. మనం చూస్తాము. ఇప్పుడు ఆ విషయాలు కొంచెం చర్చించుకుందామంటే ఈరోజు. సో ఇప్పుడు అలా ప్రభుపాల్ వారు ఇంకా ఆలోచించుకుంటారు, ఇంకా వీళ్ళకి అందరికీ వివాహాలు చేయడమే ఒక మార్గం, తద్వారానే వీళ్ళు ఇంకా భక్తిలో ముందుకెళ్ళగలరు అని. కొంతమంది క్రిటిసైజ్ చేయవచ్చు, నిందించవచ్చు. ఈయనేంది సన్యాసి, స్వామీజీ ఏం స్వామీజీ ఏం సన్యాసి, ఈయన పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నాడు, ఇది పెళ్ళిళ్ళు చేసే సన్యాసి పైన అని కొంతమంది వెటకారంగా అనవచ్చు కూడా. కానీ ప్రభుపాలు అలాంటి వాగే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు ఇక్కడ. అలా వాగే వాళ్ళు కృష్ణ భావనామృతాన్ని విశ్వవ్యాప్తంగా స్థాపించడానికి ఏం చేస్తారు? ఏమీ చేయలేదు. ప్రభుపాల్ వారి విశ్వవ్యాప్తంగా కృష్ణ భావనామృతాన్ని స్థాపించిందంటే, సో ఎలా స్థాపించారంటే ప్రభుపాల్ వారి ఉద్దేశం ఇది, ప్రచారం జరగాలి, అది ఆయన ముఖ్యమైన ఉద్దేశం. స్థానిక మరి వీళ్ళు ఇలా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉండి మరి వాళ్ళు భక్తిని చేసుకుంటే అది 4 నియమాలు పాటించలేరు. అందుకనే వాళ్ళు ఇప్పుడు వివాహం చేసుకోవాలి, ఇది వైదికంగా అనుమతించబడింది. వివాహం చేసుకొని కూడా భక్తి చేసుకోవచ్చు. అందుకనే వాళ్ళకి ఇప్పుడు వివాహం చేసుకోవాలి. మరి చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళకి వివాహం అంటే ఏంటో సరిగా తెలియదు, వివాహ సంస్కారం తెలియదు. మరి ఎవరు నేర్పిస్తారు? ప్రభుపాల్ వారే. అందుకే ఆయన స్వయంగా దగ్గరుండి వివాహాలు చేయించారు. సో ఈరోజు మనం చూస్తాం అలా కొంతమందివి. సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ సమయానికి ప్రభుపాలు వచ్చే కన్నా ముందే ముకుంద ఇక్కడ కొంచెం ప్రచారం చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే మనం చెప్తాము. ఇక్కడ ఎవరెవరు వచ్చారంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రభుపాల్ వారు వచ్చే కన్నా ముందే ఈ సెంటర్ని స్థాపించడానికి ముఖ్యంగా ప్రయాసపడింది, భాగస్వామ్యంలో పాల్గొన్నది ఏంటంటే ఎవరు అంటే, ఒకరు జోవాన్ ఎవరంటే ఒకసారి ఆల్రెడీ ప్రభుపాల్ వారు కలిశారు. ఆమె ఎవరు? జానకి వాళ్ళ సిస్టర్ అన్నమాట.
జానకి ముకుంద యొక్క పెళ్ళికి ఆమె ఒక్క ఆమెనే వచ్చింది, జానకి తరఫున వాళ్ళ సిస్టర్. సో అప్పుడు ప్రభుపాల్ వారిని కలిసింది. ఒకరోజు ప్రభుపాల్ వారు ఆమెకి మొత్తం కుకింగ్ కూడా నేర్పించాడు. ఒకరోజు ప్రభుపాల్ వారితో ఉన్నది. ఆమె ప్రభుపాల్ వారి పట్ల ఎంతో ఆమెకు ఆసక్తి, గౌరవం పెరిగింది. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయింది ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోకి. ఆమె చదువు అయిపోయింది. ఆమెకు ఆర్ట్స్, సెరామిక్స్, క్యాలిగ్రఫీ ఇటువంటి కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండి వాటిలో శిక్షణ తీసుకొని కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక సెరామిక్స్ షాప్కి ఓనర్గా అక్కడ ఇప్పుడు బిజినెస్ చేసుకుంటూ ఉందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఆమె ఇక్కడ ముకుంద ఇంకా జానకి కూడా ఎంతో సహాయం చేస్తుందన్నమాట. ఎందుకంటే ఆమెకు ఆ స్వామీజీ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఆమె ఇప్పుడు ఈ ముకుంద చెప్పారనమాట, ఇలా ఆమెకి ఇలా స్వామీజీ వస్తున్నారు, రాబోతున్నారు, సెంటర్ వస్తుంది. ఎందుకంటే ముకుంద జానకి ప్లాన్ ఉండే అంటే అలా దీక్ష అయిపోయిన తర్వాత భారతదేశం వెళ్ళి అక్కడ ఏవో నేర్చుకుందామని. సో కానీ స్వామీజీ ప్రభుపాల్ వారు లెటర్ రాశారు ముకుందాకి చెప్పారు, చూడు నువ్వు ఇప్పుడు భారతదేశానికి వెళ్ళకు, నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళు, నేను అక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మనం ప్రచారం విశ్వం మొత్తం వ్యాపించేయాలంటే మనం కొత్త సెంటర్ స్టార్ట్ చేయాలి. సో నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి సెంటర్ స్టార్ట్ చేయని ఒక బాధ్యతను, ఒక ఆదేశాన్ని అప్పజెప్పారానికి ఇచ్చారు. అది వెంటనే స్వీకరించి ముకుంద ఎంతో ఉత్సాహంతో, నాకు స్వామీజీ చెప్పారు సెంటర్ స్టార్ట్ చేయమని చెప్పేసి వెంటనే దాన్ని ఆదేశాన్ని స్వీకరించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆయన తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం, అందులో జువాన్ ఒకరికి చెప్పి ఆమె కూడా టీంలో చేర్చుకున్నారు. ఇంకా అలాగే జువాన్ వచ్చేసి ఆమె బాయ్ ఫ్రెండ్ రోగర్, ఆయన్ని కూడా తీసుకొచ్చింది. ఇంకా వెళ్ళేసి శామ్, ఇంకా మర్జోరీ, అంటే శాము ఆయన ఒక వ్యక్తి, ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు మర్జోరీ. సో వాళ్ళిద్దరూ సపరేట్గా ఉండేవాళ్ళు ఇంకో దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళి శామ్ని కూడా కన్విన్స్ చేశారనమాట ముకుంద, ఇలా స్వామీజీ గురించి చెప్పి. ఆయన స్వామీజీ గురించి విని, ఈయన ముఖం నుంచి, ముకుంద నుంచి విని ఆయన ఎంతగా కన్విన్స్ అయిపోయాడంటే, ఆయన స్వామీజీని చూడకున్నా కానీ ఆయన కోసం, స్వామీజీ కోసం అనేసి ఎంతో కష్టపడి ఈ యొక్క మంత్ర రాక్ డ్యాన్స్ ఆయోజనంలో ఆయన ఒక ముఖ్య భూమికని పోషించారనమాట శామ్. సో వీళ్ళందరూ ముఖ్యమైన వాళ్ళు అనమాట. ఇప్పుడు శామ్, మర్జోరీ, రోగర్, జోవాన్, ముకుంద, జానకి, వీళ్ళ 6 మంది ఎక్కువగా ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఫస్ట్ సెంటర్ని స్థాపించడానికి ప్రయత్నించింది. సో వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు ఇప్పుడు ప్రభుపాల్ వారు ఉన్నప్పుడు. సో ముఖ్యంగా జోవాన్, ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరి గురించి చూద్దామంట. సో జోవాన్ అక్కడ ప్రభుపాల్ వారి క్లాసులు అటెండ్ అయ్యేది. ఆమెకు ప్రభుపాల్ వారు అంటే చాలా ఆసక్తి. సో ప్రభుపాల్ వారు అలా క్లాస్ అయిపోయిన తర్వాత అలా కుర్చీ మీద కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నప్పుడు రాకింగ్ చైర్లో ఆమె వెళ్ళి ప్రభుపాల్ వారికి కొన్ని ప్రశ్నలు అడిగేది. లేకపోతే అక్కడ ప్రభుపాల్ వారు జపం చేసుకుంటే అలాగే ముందు కాళ్ళ దగ్గర కూర్చొని చూస్తూ ఉండేది. జపం చేస్తుంటే ప్రభుపాల్ వారి చేతిని ఇలా జపం చేస్తూ, ఆయన చేతిని ఫింగర్స్ని కదుపుతూ ఉంటే జపమాలని చూస్తూ ఉండేదన్నమాట. ఆమెకు అలా చాలా నచ్చేదన్నమాట. అలా ఒకసారి కూర్చొన్నప్పుడు ఇంకా వేరే జానకి కూడా వచ్చి కూర్చొని అక్కడ అలా అప్పుడు ఒకసారి పిల్లి కూడా వచ్చి కూర్చుందనమాట. సో వెంటనే ప్రభుపాల్ వారు ఆ పిల్లిని కాలుతో కొంచెం ఇలా తట్టి, ఈ పిల్లికి మిల్క్ ప్రసాదం పెడుతున్నావా అని అడిగారు వాళ్ళని. సో ఈ విధంగా ఆ ప్రభుపాద్ యొక్క ఇటువంటి ఇంటరాక్షన్స్ చూసి జోవాన్కి చాలా ఇంకా గౌరవం, ప్రభుపాద్ ఎంత మంచి వ్యక్తి అని పెరిగిపోయిందనమాట. సో ఒకసారి అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ప్రభుపాద్ వారు జాన్ అడిగారు. అప్పటికి జాన్ ఏంటంటే ఆమెకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను ప్రభుపాద్ వారి యొక్క శిష్యురాలిగా మారాలి, ఆయన చెప్తున్న అన్ని బోధనలను స్వీకరించాలి, దీక్ష కూడా తీసుకోవాలి అని. కానీ ఇప్పుడు ఇంకా ఆమెకి కొంచెం సంశయం అనమాట, నేను దీక్ష తీసుకోవచ్చా లేదా, నేను అసలు నా జీవితాంతం ఈయన చెప్పే నియమాల్ని నేను పాటించగలనా లేదా, మంచి శిష్యురాలిగా అవ్వగలనా లేదా అని ఒక సంశయం అనమాట. అలాంటి సమయంలో ప్రభుపాద్ అని ఒక ప్రశ్న అడిగారు, ఏమని, నువ్వు ఎప్పుడు దీక్ష తీసుకుంటావని. వెంటనే ఆమెకి అర్థమైపోయింది, ప్రభుపాదు నా లోపల ఏముందో నా మనసులో తెలుసుకున్నారు. సో అదే క్షణాన్ని అనుకుందనమాట, నేను దీక్ష తీసుకుంటాను అని. సో వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అయిన రోగర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందనమాట, నేను ఇలా దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సో మరి దీక్ష తీసుకోవాలంటే నువ్వు కూడా దీక్ష తీసుకో, మన ఇద్దరం వివాహం చేసుకుంటేనే మనము స్వామీజీ శిష్యుల్లాగా ఉండి ఇక్కడ సెంటర్లో ఉండొచ్చు, కృష్ణ చైతన్యం పాటించవచ్చు అని ఆమె చెప్తే, రోగర్ అప్పటికి ఇంకా అంత కన్విన్స్ అవ్వలేదన్నమాట.
దీక్ష తీసుకోవడానికి. ఆయన అన్నాడు, సరే మనం వివాహం చేసుకోవచ్చు, దానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ దీక్ష అనే దానికి ఆయన కొంచెం వెనకాడుతున్నాడు అనమాట. ఎందుకంటే రోగర్ ఇప్పటివరకు ఏంటంటే ముందు ఆయన ఒక హఠయోగ గురువుని అనుసరించేవాడు. ఇంకా ఆయనకి ఈ జన్మ మృత్యు తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం పైన ఎక్కువ ఆసక్తి అనమాట, తెలుసుకోవాలని. ఎన్నో చోట్ల ప్రయత్నించారు కానీ ఎక్కడ సరైన సమాధానం దొరకలేదు. సో ఇక్కడ ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారి లెక్చర్ విని పునర్జన్మ గురించి, ఇలా జన్మ మృత్యు తర్వాత ఏం జరుగుతుంది, ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుని ఆయన ఎంతో ముగ్ధుడైపోయాడు అనమాట. సరైన వ్యక్తి నాకు సరైన సమాధానం ఇచ్చారని ఆయన సంపూర్ణంగా కన్విన్స్ అయిపోయాడు ఆ సమయంలో. అలా దాని తర్వాత మెల్లిమెల్లిగా అలా రాగర్ కూడా కన్విన్స్ అవుతున్నాడు అనమాట ప్రభుపాల్ వారు చెప్పే విషయాల్ని విని. అలా ఒకసారి క్లాస్లో విన్నాడు. ప్రభుపాల్ వారు అన్నారు, ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా ఇల్యూజన్లో ఉన్నారు అని, ఇల్యూజన్లో ఉంది అని. అంటే భౌతిక ప్రపంచం అంతా ఇల్యూజన్ అంటున్నారు, ఇల్యూజన్ అంటే అంత మాయ అని, మోహమాయ అని. సో ఇదేంటి అంతా ఇల్యూజన్ అంటే, ఇల్యూజన్ అంటే అది నిజంగా ఉండదని, అంటే అంతా మన భ్రమ అన్నట్టు. అదేంటి అంటే ఇవి ఇక్కడ ఏం లేవా, ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంత భ్రమనేనా ఆలోచిస్తూ, ఇప్పుడు నేను ఇలా గిల్లి చూసుకుంటున్నాడు, గిల్లితే నాకు నొప్పి పుడుతుంది, అంటే శరీరం నిజమే కదా, ఇదేం భ్రమ కాదు కదా నాది. ఇప్పుడు నేను అగ్గిలో చేయి పెడితే చేయి కాలుతుంది కదా, అదేం భ్రమ కాదే, నిజమే కదా. నేను ఇలా అనుకుంటున్నాను, ఒకవేళ నేను ఇది భ్రమే అయితే చూద్దామంట, ఒకసారి టెస్ట్ చేద్దామని. సరే ఇదంతా ఈ భౌతిక ప్రపంచం అంతా భ్రమ అనుకొని, సరే ఇక్కడ ఒక గోడ ఉంది కదా, ఇది గోడ భ్రమ అయితే దీన్ని లోపల నుంచి నేను వెళ్ళిపోవాలి అనేసి గట్టిగా వెళ్ళి గోడ గుద్దుకుంటాడు అనమాట. తలకాయ రగులుతుంది, అంటే తలకాయ దెబ్బ తగులుతుంది. ఆయనకు అర్థం కాదు, అరే ఇది గోడ నిజమైందే, ఇలా భ్రమ కాదు, ఇది నేను అనుకుంటాం భ్రమ కాదు, నిజంగా ఉంది కూడా. మరి ఎందుకు ఇలా స్వామీజీ అన్నారు ఇదంతా భౌతిక ప్రపంచం అంతా ఒక మాయ, ఒక ఇల్యూజన్ అని. సరే అనేసి వెంటనే పొద్దున వెళ్ళి స్వామీజీని అడుగుతారు అనమాట. స్వామీజీ ఇదేంటి మీరు ఎలా అన్నారు, నాకు అర్థం కావట్లేదు అని. స్వామీజీ అంటారు, నేను అన్నది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా శాశ్వతం కాదు, ఇలా ఇదే శాశ్వతం అనుకోవడం ఒక మాయ, భ్రమ, కానీ ఇది శాశ్వతం కాదు, అంతా కూడా ఒక సమయం నశించిపోతుంది కొంత సమయం తర్వాత అని ఆయనకు వర్ణించడంతో ఆయన అర్థమవుతుంది అనమాట. సో ఇలా రోగర్ మెల్లిమెల్లిగా ప్రభుపాద్ వారి పట్ల ఆయనకు గౌరవం, ఆసక్తి అనేది పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో ఇంకా ఆయనకి, అంటే ముందు ప్రభుపాద్ వారు ఏంటంటే కొంచెం కన్జర్వేటివ్ అని. ముఖ్యంగా ఏంటంటే ఆయన చూశారు, ప్రభుపాద్ వారు ఎప్పుడైనా లెక్చర్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు క్లాస్లో చాలామంది విజిటర్స్ వచ్చేవాళ్ళు, హిప్పీస్ వచ్చేవాళ్ళు, చాలా రకరకాల వ్యక్తులు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పెంపుడు కుక్కల్ని తీసుకొని వచ్చేవారు, పెట్ డాగ్స్ని. కానీ ప్రభుపాద్ వారు ఏంటంటే ఎప్పుడు కూడా వాటిని మందిరంలో కంటే క్లాస్లోకి ఎలవ్ చేసేవారు కాదనమాట. వాళ్ళు అనేవారు, ఈ లెక్చరు కుక్కలు పిల్లు విని అర్థం చేసుకోలేవు, అవేంటంటే హరినామాన్ని విని ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చే జన్మలో మంచి జన్మ లభించవచ్చు, అంతేకాని ఇక్కడ లెక్చర్ ఇప్పుడు వీటిని అర్థం చేసుకోలేవు, అందుకని వాటిని బయటే ఉంచండి అని చెప్పేవారు అనమాట. సో ఎవరు వచ్చినా సరే కుక్కల్ని బయటే ఉంచేవారు అనమాట, వాళ్ళు క్లాస్లోకి తీసుకుని రావడానికి వీల్లేదనమాట. అది ఆయన కొంచెం నచ్చేది కాదనమాట రోగర్కి. ఏంది ప్రభుపాద్ వారు ఎందుకు ఇలా తీసుకురానివ్వట్లేదు కుక్కల్ని అని. ఇంకా దానికన్నా పెద్ద సమస్య ఏంటంటే ఆయనకు అవైద్య స్త్రీ సంఘం చేయకూడదన్నారు ప్రభుపాద్ వారు, ఇంకా అదొక పెద్ద సమస్య ఆయనకి. ఇంకా ఆయన సిగరెట్ తాగొద్దన్నారు ప్రభుపాద్ వారు, అదొక సమస్య. వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుపాద్ వారి పట్ల ఏంటంటే ఆయనకి చాలా ప్రేమ అనేది పెరుగుతూ పోతుంది, ఆసక్తి పెరుగుతూ పోతుంది మెల్లిమెల్లిగా. సో ఇంకా ఎవరున్నారు అంటే ఇక్కడ శామ్ వచ్చేసి ఆయన అథ్లెటిక్, అంటే బాగా ఒలింపిక్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు అనమాట. ఆయన శరీరం బాగా స్ట్రాంగ్ అథ్లెటిక్ అనమాట. అంతేకాకుండా పొడుగ్గా ఉంటాడు, టాల్. ఇంకా ఆయన రైటర్ కూడా, మంచి రచయిత, ఆర్టిస్టిక్, ఇంకా మంచి స్కల్ప్చర్, చెక్కగళ్ళు, శిల్పకర్త. సో ఈ విధమైన మంచి టాలెంటెడ్ వ్యక్తి అనమాట శామ్. సో ఆయన ఒకసారి అలా మొత్తం చేసింది ముఖ్యమైన ఈ చెప్పుకున్నా కదా మంత్ర రాక్ డ్యాన్స్కి ఆయన ముఖ్య భూమిక పోషించాడని. సో ప్రభుపాద్ వారు అడుగుతారు ఎంత కలెక్షన్ అయిందంటే ఆయన వస్తాడనమాట. ఆయన చెప్తాడు ప్రభుపాద్ వారికి 1500 కలెక్షన్ అయిందని చెప్పగానే లెక్క ప్రభుపాద్ వారు అంటే ఈ రోజు నుంచి నువ్వే ట్రెజరర్ అంటే అన్ని డబ్బులు లెక్కలు అన్ని చూసుకోవడం. సో వెంటనే శిల ప్రభుపాద్ వారికి శామ్ని అడుగుతారనమాట ఒకసారి. సో వాట్ ఈజ్ యువర్ ఐడియా ఆఫ్ గాడ్, భగవంతుడు అంటే నీ యొక్క
అండర్స్టాండింగ్ ఏంది అని. సో వెంటనే ఆయన అంటాడు, శామ్, గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒక్కడే. సరే, భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తాం మనము? ఇంకో ప్రశ్న అడుగుతారు ప్రభుపాల్. శామ్ అంటారు, మనం భగవంతుడితో ఒక్కటైపోవడానికి అని. ప్రభుపాల్ వారు అంటారు, కాదు, మనం భగవంతుడితో ఒక్కడిని ఎప్పుడు కాలేము. మనం భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అవ్వడానికి, సేవకుడిగా మారడానికి మనం ప్రార్థన చేస్తాము అని, భగవంతుడి సేవ చేసుకోవడానికని. సో ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క అపోహల్ని దూరం చేయడం, సరైన సిద్ధాంతాన్ని నేర్పించడం ప్రభుపాల్ వారు చేస్తున్నారనమాట. సో శామ్ చెప్పారనమాట, నీకు బుక్ కీపింగ్ వచ్చా అంటే లెక్కలన్నీ మెయింటైన్ చేయడం వచ్చా? ఎందుకంటే నువ్వు డబ్బులు మేనేజ్ చేస్తున్నావు కదా, అన్ని లెక్కలు మెయింటైన్ చేయాలి, నీకు సరిగ్గా వచ్చా బుక్స్లో అన్ని మెయింటైన్ చేయడం, రికార్డ్స్, బుక్ కీపింగ్ వచ్చా అంటే శామ్ అన్నాడు, నాకు తెలియదు, నాకు రాదు అని. సో వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు, సరే నువ్వు ప్రతిరోజు అరగంట నా రూమ్కి రా, నేను నీకు నేర్పిస్తాను అని. సో శామ్కి ఈ బుక్ కీపింగ్ అంటే నాకు అంత ఇష్టం లేదు, అయినా కానీ స్వామీజీతో ఒక అరగంట ప్రతిరోజు గడపవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తారనమాట స్వామీజీ దగ్గరికి. సో ఈ విధంగా అలా స్వామీజీ ఆయనకు నేర్పిస్తారనమాట. అలా నేర్పించి మెల్లిమెల్లిగా శామ్ని ఇంకా ఆయన యొక్క గర్ల్ ఫ్రెండ్ మార్జోరీకి ఇద్దరికి కూడా వివాహం కూడా చేస్తారు. సో దాని తర్వాత ముకుంద వచ్చేసి ఇప్పుడు ఆయన చెప్పాలంటే ఆయనే బాధ్యత తీసుకొని ఇక్కడ సెంటర్ని స్టార్ట్ చేస్తారు. అందుకే ఆయనకు కొంచెం వాత్సల్య భావం అనమాట అందరి పట్ల, ప్రభుపాల్ వారి పట్ల ముఖ్యంగా. సో ప్రభుపాల్ వారు కూడా ఆయనతో పాటు అలాగే వ్యవహరించేవారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అవసరం ఉన్నప్పుడు ఆయన గురువు రోల్ తీసుకొని ఆయన్ను సరైన మార్గదర్శనం కూడా చేసేవారు. ఒకసారి ఏం జరిగిందంటే ముకుంద రూమ్కి వెళ్ళినప్పుడు ప్రభుపాల్ వారు చూశారు, గోడ మీద ఒక పోస్టర్ ఉందన్నమాట. ఆ పోస్టర్ ఏంటంటే ఒక కసాయి వాడు ఒక ఎద్దుని చంపడానికి పరిగెడుతున్నట్టు వెనకాల కత్తి పట్టుకొని ఉన్నారు. ఆ ఎద్దు పరిగెడుతుందన్నమాట. అది చూసి వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు, ఇటువంటి పోస్టర్ పెట్టావు, ఇది హారిబుల్ అని చెప్పారు. వెంటనే ముకుంద అది అర్థమయ్యి వెంటనే అవును ప్రభుపాల్ అది సరైన పోస్టర్ కాదని వెంటనే ఆ పోస్టర్ని చించేసి అతికించిన పోస్టర్ని చించేసి ముక్కలు చేసి పారేశారనమాట. సో ఆ విధంగా అప్పుడప్పుడు ప్రభుపాల్ వారు సరైన మార్గదర్శనం చేసేవారు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషయం కూడా నేర్పించారు. సో ముకుంద ముందు నుంచి ఆయన మ్యూజిషియన్, అతను పియానో వాయించడం వచ్చు, ఆయనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం ఇంట్రెస్ట్, అతని కోరిక కూడా ఉండేది మృదంగం వాయించాలి అని. సో ఒకరోజు అలా మృదంగం వచ్చినప్పుడు కొత్తగా ఆయన ప్రభుపాల్ వారిని అడిగారనమాట, ప్రభుపాద్ అంటే స్వామీజీ, నేను మృదంగం నేర్చుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు నేర్పిస్తారా అని. సరే నేను నేర్పిస్తానంటారు స్వామీజీ ప్రభుపాల్ వారు. వెంటనే ముకుంద అంటాడనమాట, అది మరి ఎప్పుడు నేర్పిస్తారంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు, నువ్వు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు అంటే. ముకుంద అంటే ఇప్పుడు నేర్పిస్తారంటే స్వామి ఇప్పుడే నేర్పించేస్తాను. సో షాక్ అయిపోతారనమాట ముకుంద, ఎంతో ఫాస్ట్గా ప్రభుపాల్ వారు చెప్పేసారు. ఇంకా ప్రభుపాల్ వారు కూడా ఎదురు చూస్తున్నారు, ఎవరికైనా మృదంగం నేర్పించాలి, ఎవరైనా నేర్చుకుంటే బాగుంటుంది, నేను కీర్తన చేసినప్పుడు మృదంగం వాయించడానికి ఎవరు లేరు అని సరిగ్గా. సో సరే అనేసి వెంటనే ఆయనకు నేర్పించడం స్టార్ట్ చేస్తారనమాట. ముకుంద ఏంటంటే తొందరగా నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రభుపాల్ వారు అన్నారు, నువ్వు మెల్లిగా నేర్చుకో, మెల్లిగా ప్రాక్టీస్ చేయి, సరిగ్గా విను, ఏ సౌండ్ అయితే నువ్వు ప్రొనౌన్స్ చేస్తున్నావు ఆ సౌండ్ ఇక్కడ రావాలి నీకు మృదంగం వాయించినప్పుడు అని కొన్ని బీట్స్ నేర్పించాడు. అవి ప్రాక్టీస్ చేయి, బాగా స్లోగా ప్రాక్టీస్ చేయని. సో అలా మాటికి చెప్పాల్సి వచ్చిందనమాట. సో మెల్లిగా తర్వాత ఆయన అర్థం చేసుకొని ముకుంద మెల్లిగా స్లోగా ప్రాక్టీస్ చేస్తాడు. అలా కొన్ని రోజులు ప్రాక్టీస్ తర్వాత ఒకరోజు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ప్రభుపాల్ వారు వెనకాల వచ్చి నించుని వింటున్నారనమాట. సో ముకుంద చూసారు ప్రభుపాల్ వారు వచ్చారని, ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ చూసారు చాలాసేపు అయింది ప్రభుపాల్ వారు అలాగే నించున్నారని. వెంటనే ముకుంద అలా కొంచెం పైకెత్తి ప్రభుపాల్ వారు చూస్తే ప్రభుపాల్ వారు అలా తలుపుతున్నారనమాట ముందుకు వెనక్కి. అంటే ఆయన వాయిస్తూ పాడుతున్న ఆయన ఒక మ్యూజిక్ని ప్రభుపాల్ వారు వింటూ ఆస్వాదిస్తున్నారనమాట. దాంతో ఆయనకు చెప్పారు కూడా, అంటే ఒక విధంగా చెప్పాలంటే నువ్వు కరెక్ట్ ఇప్పుడు వాయిస్తున్నావు అని ఒక ఆశ్వాసన, అంటే ఆయన ఒక ఇన్ఫర్మేషన్ కూడా చేరుకుంది ముకుందకి. అది కాదు, ముఖ్యమైనది ఇంకోటి ఆయనకు ఆశ్చర్యం ఆనందానికి గురి చేసింది ఏంటంటే ముకుందకి, నేను ఒక స్టూడెంట్ని ఇంకా నేర్చుకుంటున్నాను,
నా మృదంగం వాయించడం చూసి ఆయన ఆస్వాదించడం, నించొని వింటూ, ఇది నాకు, ఎందుకంటే టీచర్ మామూలుగా ఎప్పుడు స్టూడెంట్ వాయిస్తుంటే అది విని ఆస్వాదించడం అలా నేను ఎప్పుడు చూడలేదు. నేను ముందు ఎన్నోసార్లు పియానో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా నేను వాయించింది వాళ్ళు విని ఎప్పుడు మెచ్చుకోలేదు, లేకపోతే వాళ్ళు ఆస్వాదించలేదు, ఆనందించలేదు దాన్ని. కానీ ఇక్కడ ఆయన గొప్ప టీచరు, ఆయన గొప్ప వ్యక్తి అని ఇంకా గౌరవం పెరిగిపోయిందనమాట ముకుంద ప్రభుపాల్ వారి మీద. సో అలా ప్రభుపాల్ వారు ఒక్కొక్కరితో వ్యవహరించారు, ఒక్కొక్క భక్తుడితో పర్సనల్గా. ఇంకా ముఖ్యంగా జానకి, ఆమెకు ఫిలాసఫీ తత్వాలు అంటే కొంచెం అంతగా ఇంట్రెస్ట్, అభిరుచి లేదనమాట. ప్రభుపాల్ వారితో పర్సనల్గా మాట్లాడడం, క్వశ్చన్లు అడగడం అవే ఆమెకు బాగా నచ్చేదనమాట. సో ఇంకా ప్రభుపాల్ ద్వారా ఆమెకి కుకింగ్ కూడా నేర్పించేవారు. ఆమెకే కాదు, అందరికీ వీకెండ్ కుకింగ్ క్లాసెస్ ఉండే, కుకింగ్ క్లాసెస్ నేర్పించేవారు. ఇంకా ఆమె కుకింగ్ చేసేటప్పుడు కూడా రెగ్యులర్గా చెక్ చేస్తుండేవారు, కిచెన్లోకి వచ్చి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, అంత బాగా పరిశుభ్రత అంతా మెయింటైన్ చేస్తున్నారు లేదా స్టాండర్డ్స్ అని. సో అలా ఒకసారి ప్రభుపాల్ వారు కిచెన్లోకి వచ్చి చూసినప్పుడు అక్కడ ఒక కొత్త ఫ్రూట్స్ చూసారనమాట. వింతగా మొదటిసారి ప్రభుపాల్ వారు చూసారు. అవి ఏంటి అని అడిగారు. అప్పుడు జానకి అందనమాట, ఇవి స్ట్రాబెర్రీస్ ప్రభుపాల్ అని. ఓ, ఇవి నేను ఎప్పుడు చూడలేదు అంటే, సరే అనేసి వెళ్ళి ఒక స్ట్రాబెర్రీ తీసుకొని ప్రభుపాల్ నోట్లో వేసుకున్నారనమాట. టేస్ట్ చేసి చాలా బాగుంది టేస్ట్ అనేసి ఇంకొక స్ట్రాబెర్రీ వేసుకొని ఇంకొక టేస్ట్ చూసారు. చాలా బాగుంది టేస్ట్, ఇవి స్ట్రాబెర్రీస్ ఫస్ట్ టైం చూసారన్నమాట టేస్ట్. సో దాని తర్వాత అలా ఇంటరాక్షన్స్ ఆమె చెప్తుంది జానకి తర్వాత ఇలా జరిగినాయి. ఇంకొకసారి ప్రభుపాల్ ద్వారా అలా వచ్చినప్పుడు కిచెన్లో ఇంకో కొత్త విషయం చూసారనమాట. ఇదేంటి అని అడిగారు. సో జానకి అంటుంది, ఇది విప్డ్ క్రీమ్ అని ప్రభుపాల్ అంటే, ప్రభుపాల్కి అర్థం కాదు. విప్డ్ క్రీమ్ అదేంటి అంటే, విప్డ్ క్రీమ్ ప్రభుపాల్ అంటే క్రీమ్ తీసుకొని బాగా కొడితే, విప్ చేస్తే అప్పుడు ఇలా విప్డ్ క్రీమ్ అని గట్టిగా తయారవుతుంది. ఓహో, అది ఏంటో చూద్దాం అనేసి ప్రభుపాల్కి ఇంకా అర్థం కాలేదు అది ఎలా ఉంటుందో. సరే అని కొద్దిగా అలా ఒక వేలు పెట్టి కొంచెం టేస్ట్ చేస్తారనమాట. టేస్ట్ చేయగానే, ఓ ఇది పెరుగులా ఉంది, ఇది పెరుగు అంటే, జానకి అంటుంది, కాదు ప్రభుపాల్ అది విప్డ్ క్రీమ్. ప్రభుపాల్ అంటే కాదు, ఇది పెరుగు, యోగట్ అంటారు. కాదు ప్రభుపాల్ ఇది విప్డ్ క్రీమ్ అని. మళ్ళీ ప్రభుపాల్ వారు ఇంకొక వేలుతో మళ్ళీ టేస్ట్ చేస్తారు. మళ్ళీ అమంటుంది, ప్రభుపాల్ అంటారు, కాదు ఇది పెరుగే అని. కాదు ప్రభుపాద్ ఇది విప్డ్ క్రీమ్. మళ్ళీ అంటుంది, ప్రభుపాద్ మీరు ఇక్కడ కిచెన్లో ఇలా టేస్ట్ చేస్తూ మీరు ఇక్కడ తింటున్నారు, కిచెన్లో తినకూడదు అంటే ప్రభుపాద్ అంటారు, అవునవును యు ఆర్ కరెక్ట్, ఆల్ రైట్, కానీ పర్వాలేదు అనేసి నవ్వుతూ చెప్పారనమాట. సో ఈ విధంగా ప్రభుపాద్ ఏంటంటే కొంచెం జావియల్గా కూడా వ్యవహరించేవారు, ఫ్రెండ్లీగా వ్యవహరించేవారు, సన్నిహితంగా వ్యవహరించేవారు అనమాట తన శిష్యులతో. ఎప్పుడు గురు భావంతోనే కాకుండా అవసరం ఉన్నప్పుడు గురువుగా ఆయన సరైన మార్గదర్శనం, శిక్షణ కూడా ఇచ్చేవారు. కానీ ఆయన ఎంతో ప్రేమతో అందరితో వ్యవహరించారనమాట. సో ఇలా వీళ్ళైతే అక్కడ ఉన్నారు ఈ 6 మంది. ఇంతే కాకుండా ఇంకా ప్రభుపాల్ ద్వారా అక్కడ చేరుకున్న తర్వాత ఇంకా కొత్త వాళ్ళు చాలామంది కూడా, ఇలా స్వామీజీ ఇక్కడ ఒక సెంటర్లో ఉంటున్నారు, ప్రవచనాలు ఇస్తున్నారు. ఇలా ఈ విషయాన్ని తెలుసుకొని ఎంతోమంది ఈ ఆధ్యాత్మికను, హరే కృష్ణను తెలుసుకోవడం కోసం అనేసి కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది. ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా భక్తులుగా మారారు ప్రభుపాల్ వచ్చిన తర్వాత. అందులో కొంతమంది గురించి ఇప్పుడు చర్చించుకుందామంట. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా గొప్ప భక్తులు. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు భగవద్ధామానికి. సో అలా వచ్చిన ఇద్దరు, వీళ్ళందరూ ఇప్పుడు కొత్త యువకులు అన్నమాట. జస్ట్ 20 ఏళ్ళు, కొంతమంది 18, కొంతమంది 19, కొంతమంది 21 ఏళ్ళు, అలాంటి వయసు ఉన్న వాళ్ళు అన్నమాట. గేరీ ఇంకా బోనీ వీళ్ళిద్దరూ ఒకరోజు వీళ్ళిద్దరు కూడా కాలేజు వదిలేసి ఇంకా LSD తీసుకొని, ఆ LSD మత్తు పదార్థాలు తీసుకుని దాని ద్వారా ఆధ్యాత్మికతను అభిరుచి చూడాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యి, తర్వాత బోని రకరకాల యోగాసనాలు నేర్చుకొని దాంట్లోంచి కూడా విఫలమయ్యి, దాని నుంచి కూడా ఏమీ ఆనందం పొందక, ఎన్నో రకాల పుస్తకాలు చదివి దాని నుంచి కూడా ఆనందం పొందక, ఆధ్యాత్మికత గురించి ఇంకేమీ తెలియక వదిలేశారన్నమాట. కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఆ టైంలో బోని ఒక చోట ఆమెకి భగవద్ దర్శనం BTG మ్యాగజైన్ దొరుకుతుంది. అందులో హయగ్రీవ ప్రభు రాసిన ప్రభుపాల్ వారి గురించి, స్వామీజీ గురించి ఆయన వర్ణిస్తూ రాసిన ఆర్టికల్ బాగా నచ్చుతుందన్నమాట.
ఆ ఆర్టికల్ చదివిన తర్వాత స్వామీజీ ఎవరు, ఈయన అసలైన గురువు అనిపిస్తుంది, ఈయన ఎలాగైనా సరే కలవాలి, మళ్ళీ స్వామీజీ ఎక్కడుంటారు అని వెతకడం. తర్వాత తెలుసుకుందనమాట ఇక్కడే హ్యాట్ అదే యాష్పురి డిస్ట్రిక్ట్లో ఫెడరిక్ స్ట్రీట్లో ఉంటున్నారని తెలుసుకొని వెంటనే బోని ఇంకా గ్యారీ ఇద్దరు కూడా స్వామీజీని కలుసుకోవాలని చేరుకుంటారనమాట సెంటర్కి. సో ప్రభుపాల్ వారి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తారు. అసలు మేము ఎన్ని ప్రయత్నాలు చేశాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ఎంత తిరిగినా కానీ మాకు ఎక్కడ కూడా ఆనందం దొరకలేదు ఈ ప్రపంచంలో, అందుకే మీ దగ్గరికి వచ్చామంటే ప్రభుపాల్ వారు అంటారు, అవును కరెక్టే, ఈ ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదు, ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలోనే ఉంది. సో మరి ప్రభుపాద్జీ ఏం చేయాలి, మేము ఏం చేయాలి స్వామీజీ అంటే, అప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, మీరు ప్రతిరోజు మా సెంటర్లో పొద్దున సాయంత్రము కార్యక్రమం ఉంది, ప్రవచనాలు జరుగుతాయి, కీర్తనలు జరుగుతాయి, మీరు రండి, మెల్లిమెల్లిగా మీకు అంతా ఆధ్యాత్మికత తెలుసుకుంటారు. సో వాళ్ళకి ఏమీ తెలీదు అసలు ఏం క్లాసులో ఏంటో అని, కానీ స్వామీజీ చెప్తున్నారు అంటే మనం అది పాటిస్తే తప్పకుండా మనకి లాభం జరుగుతుంది అని ఒక గట్టి నమ్మకంతో తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు వచ్చి వాళ్ళు ప్రవచనాలు అటెండ్ అయ్యేవారు అనమాట పొద్దున సాయంత్రం. సో ఈ విధంగా వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్తున్నారు. దాని తర్వాత ఇంకా అక్కడ వైపు ఇప్పుడు జోఆన్ ఇంకా రోగర్ వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు దీక్ష అయిపోయింది. జోఆన్ వచ్చేసి ఆమె పేరు వచ్చేసి యమునాదేవి మాతాజీ, యమునా మాతాజీ, ఇంకా రోగర్ వచ్చేసి గురుదాస్ ప్రభు. సో వీళ్ళిద్దరికి దీక్ష అయిపోయింది. దాని తర్వాత మరుసటి రోజే వారి యొక్క వివాహం కూడా నిశ్చయం చేస్తారు ప్రభుపాల్ వారు. సో అలా దీక్ష అయిపోయింది. దీక్షలో కూడా ప్రభుపాల్ వారు చెప్తారనమాట యమునాకి, ఇప్పటివరకు వీళ్ళందరూ కూడా ఇంకా వెస్టర్న్ దుస్తులు, అమెరికాలో వేసుకునే దుస్తులు వేసుకొని తిరుగుతున్నారు, వస్తున్నారు, సెంటర్కి నివసిస్తున్నారు, జీన్స్లు టీషర్ట్లు ఇవి వేసుకొని. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు చెప్పారనమాట, ఇలా వివాహం అప్పుడు వివాహ వేయడం మాత్రం నువ్వు తప్పకుండా చీర కట్టుకోవాలి, అది పద్ధతి, ఆడవాళ్ళకి కంపల్సరీ చీర కట్టుకోవాలంటే సరే అనేసి యమునది చీర కట్టుకుని వస్తుంది అనమాట. సో అక్కడ ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞకుండం దగ్గర కూర్చుంటారు ఇద్దరు. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు అందరికి చెప్పారంట వాళ్ళకి, ఈ యజ్ఞం చేయడానికి శుద్ధ ఘీ, నెయ్యి కావాలి, నెయ్యి తీసుకొని రండి, ఇంకా అవి కట్టెలు ఉండాలి కదా యజ్ఞంలో, అవి యజ్ఞంలో నెయ్యి వేసి మంట వెలిగించడానికి, అగ్ని వెలిగించడానికి. సో అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆ నెయ్యి బదులుగా వాళ్ళు ఏం తీసుకొస్తారంటే మ్యారిగరైన్ అనే ఒక మెల్టెడ్ మ్యారిగరైన్ని తీసుకొస్తారన్నమాట. అది బేసికలీ ఏంటంటే ఒక డాల్డా వంటిది అనుకోండి, డాల్డా లాంటిది, అది ఎగ్జాక్ట్గా ఘీ కాదనమాట, నెయ్యి కాదు, కానీ అదే తీసుకొస్తారు అక్కడ వాళ్ళకి, అది దొరుకుతుంది ఏదో. మరి అంతేకాకుండా ఇంకా కరెక్ట్గా కట్టెలు కూడా సరైనవి తీసుకురావు, ఏదో స్క్రాప్ తీసుకొస్తారనమాట. సో ప్రభుపాల్ గారు ఇంకా దాన్ని తీసుకొని ఆ మ్యారిగ్రైన్ని వేసి వెలిగించడానికి ట్రై చేస్తారు. అది వెలిగినట్టే వెలిగి పట్ అని వచ్చేసి ఆరిపోతుంది అనమాట మంట. అలా 3-4 సార్లు ప్రయత్నిస్తే 3-4 సార్లు ఆరిపోతుంది అనమాట. దాని తర్వాత ప్రభుపాల్ గారు అంటారు, దిస్ మ్యారేజ్ విల్ హ్యావ్ ఎ స్లో స్టార్ట్, ఈ యొక్క వివాహం మెల్లిగా మొదలవుతుంది. సో అది విని కొంచెం యమున మాతాజీ అక్కడ ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మ్యారేజ్ అయితే అయిపోతుంది వాళ్ళది. సో దాని తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక్కొక్కరిది ఎలా భక్తులుగా మారడం, వివాహం జరగడం, ప్రభుపాల్ దగ్గర ఒక్కొక్క శిక్షణ ఇవ్వడం అనేది చూద్దామంట. గ్యారీ అండ్ బోనీ గురించి చెప్పాను కదా. సో బోనీ వచ్చేసి ఏంటంటే ఆమె పేరు వచ్చేసి ఇప్పుడు దీక్ష అయిపోయింది ఆమె కూడా. ఆమె దీక్ష పేరు వచ్చేసి గోవిందదాసి. ఇంకా గ్యారీకి వచ్చేసి గౌరసుందర. సో వాళ్ళు కలిసిన 2 వారాల తర్వాత వాళ్ళిద్దరికి దీక్ష ఇచ్చేస్తారు ప్రభుపాల్ వారు. ఇంకా 2 వారాల తర్వాత వాళ్ళకి చెప్తారు, మీకు మ్యారేజ్ అదే వివాహం కూడా నిశ్చయిస్తారు. సో గోవిందదాసి వాళ్ళ యొక్క ఫాదర్, నాన్న కూడా వస్తారనమాట మ్యారేజ్కి. ఆయనకు కొంచెం ఈ హిందూ ఇవన్నీ నచ్చవు, ఆయన కానీ వస్తాడు, ఆయన అటెండ్ అవుతాడు మ్యారేజ్ ఫంక్షన్ మొత్తం. దాని తర్వాత కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్వామీజీ దగ్గరకు వస్తారనమాట. స్వామీజీ దగ్గరకు వచ్చి అడుగుతారు, స్వామీజీ మీరు వివాహం అయితే చేశారు మీ పద్ధతిలో సరే, కానీ నా కూతురు పేరెందుకు మార్చేశారు, ఆమెకు హిందూ పేరు ఎందుకు ఇచ్చేశారు, అదే అడుగుతాడనమాట. అయితే ప్రభుపాల్ వారు చూస్తారు, ఆయనకి నచ్చలేదు హిందూ పేరు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. స్వామీజీ అంటారు,
మీకు హిందువులు మీకు నచ్చరా అని. అలా అటు అందరూ అక్కడ మిస్టర్ పటేల్ కూడా ఉంటారు, గెస్ట్, అందరూ చూస్తారు, అందరూ ఉన్నారు చూసి వాతావరణాన్ని. ఆయన అంటాడు, అలా ఏం లేదు నాకు, హిందువులు కూడా మంచివారే, అలా ఏం నాకేం అభిప్రాయం లేదు అంటే. మరి స్వామీజీ అంటారు, మీ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది నాకు ఇలా దీక్ష ఇవ్వండి, కొత్త పేరు పెట్టండి అని, అందుకే నేను ఆమెకు ఆ పేరు ఇచ్చాను. మీ అమ్మాయికి నచ్చింది, మీ అమ్మాయి కావాలనుకుంది, సో మీ అమ్మాయికి అందులో ఆనందం ఉంది ఆ పేరులో, ఆ పేరు ఉండడంలో. సో మరి మీరు ఆమె తండ్రి, సో కూతురు ఆనందం, అదే మీ ఆనందం కాకూడదా? నిజంగా మీరు కూతుర్ని ప్రేమిస్తే ఆమె ఆనందాన్ని మీరు కోరుకుంటారా లేదా? సో ఆమెకి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో మీరు స్వీకరిస్తారా లేదా అంటే, అవును నేను స్వీకరిస్తాను అనేసి చెప్పేస్తారనమాట. సో చెప్పేసి తర్వాత వెళ్ళిపోతారు. సో అందరూ ఇలా ప్రభుపాల్ వారు ఏ విధంగా ఆయనతో మాట్లాడారో చూసి ఆశ్చర్యపోతారు. సో బేసికలీ ప్రభుపాల్ వారు ప్రతి ఒక్కరితో ఒక్కొక్క విధంగా వారితో మాట్లాడడం, వాళ్ళకి నచ్చ చెప్పడం, మార్గదర్శనం చేయడం అనేది చేస్తారనమాట. సో కానీ ఈ విధంగా ఎంతోమందికి ప్రభుపాల్ వారు తొందరగానే అక్కడ త్వరగానే దీక్ష కూడా ఇస్తున్నారనమాట. ప్రభుపాల్ వారికి తెలుసు, ఒకరు అడుగుతారనమాట ప్రభుపాల్ వారిని, స్వామీజీ మీరు దీక్ష ఇస్తున్నారు కానీ కొంతమంది ఏంటంటే దీక్ష తీసుకున్న తర్వాత కనిపించట్లేదు, ఆ దీక్ష రోజే కనిపిస్తారు మాకు అంటే. స్వామీజీ అన్నారు, అవును. ప్రభుపాల్ వారు అన్నారు, కరెక్టే, నేను ఒక రిస్క్ తీసుకుంటున్నాను. అందుకనే చైతన్య మహాప్రభు అన్నారు, ఒక గురువు ఎందుకంటే ఆయన ఏ శిష్యుల్ని స్వీకరించినప్పుడు వాళ్ళ కర్మాలన్నీ కూడా ఆయన స్వీకరిస్తాడు. అందుకని శిష్యులు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారో అప్పటి వరకు ఆయన బాధ్యత వాళ్ళందరినీ కూడా ఎలాగైనా భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు కానీ ఇక్కడ ప్రచారం చేయాలి అంటే నేను ఈ యొక్క రిస్క్ తీసుకోక తప్పదు. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో వీళ్ళు, నాకు తెలుసు, వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏ శిక్షణ లేదు, క్రమశిక్షణ లేదు, నియంత్రణ లేదు ఇంద్రియాలపైన. అందుకనే వీళ్ళు జీవితాంతం ఈ నియమాలని అనుసరించడం అనేది వీళ్ళకి సంభవం అందరికీ కాదు. కానీ తప్పకుండా కొందరు మాత్రం వీటిని పాటించగలరు సక్సెస్ఫుల్గా. ఎందుకంటే నేను ఇచ్చిన ఈ మార్గాన్ని అనుసరిస్తే తప్పకుండా వాళ్ళ జీవితాంతం పాటించగలరు. సో ఇప్పుడున్న పరిస్థితిలో అది చాలా అవసరం. ఇంకా అలా ఒకసారి, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారనమాట, ప్రభుపాల్ వాళ్ళు చాలామంది ఏంటంటే దీక్షల కోసం వస్తున్నారు. ఒకతను అలా ఒకసారి రాత్రిపూట క్లాస్ జరిగిన తర్వాత సడన్గా క్లాస్ తర్వాత అడుగుతున్నాడు ఒకతను చెయ్యి ఎత్తి వెనకాల నుంచి, స్వామీజీ నాకు దీక్ష దొరుకుతుందా అని. సో వెంటనే ప్రభుపాల్ అన్నారు, ఎస్ దొరుకుతుంది, కానీ నేను నిన్ను 2 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పాలా, జవాబు చెప్పాలని. సో మొదటి ప్రశ్న ప్రభుపాల్ వారు అడుగుతారు ఆయనకి, హూ ఈజ్ కృష్ణ అని, ఎవరు కృష్ణుడు అని. సో వెంటనే అతను అంటాడు భగవంతుడు అని. సరే అని ప్రభుపాల్ వారు ఇంకో ప్రశ్న అడుగుతారు, మరి నువ్వు ఎవరు అని. సో అబ్బాయి అంటాడు, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి అని. సో వెంటనే ప్రభుపాల్ వారు అంటారు, సరే నేను నీకు దీక్షను ఇస్తాను రేపు తప్పకుండా అని. సో ఈ విధంగా ఏంటంటే ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ కూడా చెప్తారు భక్తులకి. నేను ఎందుకు ఇలా వెంటనే ఇస్తున్నానంటే, బెంగాలీలో ఒక సామెత ఉంది ఏంటంటే, ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన ఆహారం ఉందనుకోండి, అది మీరు ఇప్పుడు సరిగ్గా వినియోగించకపోతే కొన్ని రోజుల తర్వాత ఎలా అయినా అది పాడైపోతుంది. అంటే ప్రభుపాల్ వారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు వీళ్ళకి నేను దీక్ష ఇవ్వలేదనుకోండి, వీళ్ళందరూ ఎలాగో ఈ మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు, వెళ్తున్నారు ఆ దారిలో. కనీసం ఈ విధంగా ఆయన కొంతమంది అయినా వాళ్ళ జీవితాలు మారిపోతాయి తప్పకుండా, అది నా విశ్వాసం. ఇంకా ఈ యొక్క హరినామానికి ఆ యొక్క శక్తి ఉంది, ఈ హరినామం వాళ్ళని మార్చగలదు అనే నమ్మకంతో చేస్తున్నాడు అన్నమాట ప్రభుపాల్ వారు అని చెప్తారు. ఎందుకంటే అప్పుడు కూడా కొంతమంది ఇంకా దీక్ష తీసుకొని కూడా కొంతమంది అక్కడున్న వాళ్ళలో అంత సీరియస్గా నియమాల్ని పాటించట్లేదు, లేకపోతే ఇంకా ప్రసాదమే స్వీకరించాలి అని ఏం లేదనమాట. బయటికి వెళ్ళేసి హోటల్లో వేరే దగ్గర కూడా బేకరీల్లో తినడం, ఐస్ క్రీమ్లు కానీ చాక్లెట్లు కానీ ఇంకా డోనట్స్ కానీ ఇలా తింటూ ఉన్నారనమాట, జరుగుతుంది. సో ఇదనమాట ప్రభుపాల్ వారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుపాల్ వారు అందరినీ
తీసుకొని అందరికీ మార్గదర్శనం చేస్తూ, ఇప్పుడు 2 రకాల మనుషులు ఉన్నారు అక్కడ బేసికల్లీ. ఒకరు స్ట్రిక్ట్‌గా కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది కొంచెం రూల్స్ అవి కొంచెం స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వట్లేదు. కానీ ప్రభుపాద వారు ఇప్పుడు అందరినీ అకామిడేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారనమాట. సో అలా ఇంకో ఇద్దరు వచ్చారు, మైకెల్ అండ్ నాన్సీ. మైకెల్ 21 సంవత్సరాలు, ఇంకా నాన్సీ వచ్చేసి 18 సంవత్సరాల వయసు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఇలాగే ఆధ్యాత్మికను తెలుసుకోవాలి అని ఈ అడ్రస్ తెలుసుకొని ఇక్కడ ప్రవచనాలు వినాలి అనేసి చేరుకొని రెగ్యులర్గా ప్రవచనాలు వినడం స్టార్ట్ చేస్తారు, ప్రోగ్రామ్స్కి రావడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా అక్కడున్న శ్యామ్ సుందర్ ప్రభు, మాలతీ మాతాజీ, ఇప్పుడు వాళ్ళు దీక్ష అయిపోయింది కదా, శ్యామ్ మార్జోరీ వాళ్ళు దీక్ష అయిపోయింది, శ్యామ్ సుందర్ ప్రభు, మాలతీ మాతాజీ, ఇంకా అలాగే మిగతా వాళ్ళందరూ కూడా జానకి మాతాజీ, ముకుంద ప్రభు, యమునా మాతాజీ, గోవిందదాసి మాతాజీ, గౌర్ సుందర్ ప్రభు, ఇలా వీళ్ళందరితో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మిత్రత్వం డెవలప్ చేసుకుంటారు. ప్రతిరోజు రావడం, కీర్తనలు, ప్రవచనలు పాల్గొనడం. ఇంకా నాన్సీ వచ్చేసి ప్రతి వారం చివరిలో ప్రభుపాద వారు కుకింగ్ క్లాసెస్ తీసుకునేవారు, అందులో కూడా అటెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అందరితో పాటు. సో ఈ విధంగా వాళ్ళు కూడా భక్తులుగా మారుతున్నారు అనమాట. సో మైకిల్ వచ్చేసి మైకిల్ ఇప్పుడు నాన్సీలో మైకిల్ వచ్చేసి అంటే ఆయనకి ఏంటంటే ఆయనకి ఒక అథారిటీని స్వీకరించి ఆయనకు శరణాగతం అవ్వడం అనేది నచ్చదనమాట, కాన్సెప్ట్ నచ్చలేదు. సో నాకు అది జీవితంలో అలా ఎవరిని నేను అథారిటీగా స్వీకరించిన అనుకుంటాడు. కానీ ఒకరోజు ఏమవుద్దంటే దారిలో వెళ్తున్నప్పుడు సిగ్నల్ రెడ్ లైట్ పడినప్పుడు ఆగిపోతాడు అనమాట. రెడ్ లైట్ పడగానే ఆగిపోయి వెంటనే ఆలోచిస్తాడు, అరే నేను రెడ్ లైట్ పడినప్పుడల్లా ప్రతిసారి నేను ఆగిపోతాను రోడ్డు మీద, అంటే ఆ అథారిటీని నేను ఇప్పుడు పాటిస్తున్నాను, నేను ఒక అథారిటీని అనుసరిస్తున్నాను. అంటే మన జీవితంలో ఇలా ఎంతోమంది అథారిటీని స్వీకరించాము, మనం అనుసరిస్తున్నాము. అంటే మన జీవితంలో ప్రతి అంశంలో ఎవరో ఒక అథారిటీని స్వీకరించవలసిందే ముందుకెళ్ళాలి అంటే. సో అలా అప్పుడు ఆలోచించి సరే నేను ప్రభుపాద వారిని అథారిటీగా స్వీకరిస్తానని అనుకుంటాడనమాట మనసులో, స్వీకరించాల్సిందే. సో అలా ఒకరోజు ఇంకా నాన్సీ, మైకిల్ ఇద్దరు కూడా అర్థం చేసుకుంటారు, ఇక్కడ ప్రభుపాద వారి దగ్గర శిష్యులుగా మారాలి అంటే మనము ఇలా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్గా ఉండకూడదు, మనం వివాహం చేసుకోవాలి. సో మరి దీనికోసం వివాహం జరగాలంటే ప్రభుపాద వారు చేసేది ఇవి, అందరికీ ఆయన వివాహాలు చేస్తున్నారు, దీక్షలు ఇస్తున్నారని మనకు కూడా అడుగుదాం, మన కోసం కూడా కావాలనేసి ఇద్దరు కలిసి వెళ్తారనమాట. సో మైకిల్ అంటారనమాట, సో అప్పుడు ప్రభుపాద వారు అడిగారు, నువ్వు ఇలా వివాహం దీక్ష గురించి మాట్లాడితే నన్ను అడిగారు, డూ యూ లైక్ ఫిలాసఫీ అన్నారు. 2 ప్రశ్నలు అడిగారు, ఇదొకటి, ఇంకొకటి డూ యూ హ్యావ్ జాబ్, అంటే నీకు మా సిద్ధాంతం నచ్చిందా, నీకు ఉద్యోగం ఉందా. వెంటనే మైకిల్ అన్నారు, 2కి ఎస్ అని చెప్పారు, నాకు సిద్ధాంతం నచ్చింది, నాకు ఉద్యోగం ఉంది అని. సో వెంటనే ప్రభుపాద వారు అంటారు, అయితే నేను దీక్షను ఇస్తాను మీకు, అంతేకాకుండా దీక్ష అయిపోయిన తర్వాత వచ్చే నెలలో మీకు వివాహం కూడా జరుగుతుంది అని. సో మైకిల్కి దీక్ష ఇచ్చేస్తారు, ఆయన పేరు దయానంద దీక్షిత నామం, ఇంకా నాన్సీది వచ్చేసి నందరాణి. సో ఇప్పుడు వీళ్ళకి నెక్స్ట్ మంత్ మ్యారేజ్. ఆ వెడ్డింగ్ డే ఏ రోజైతే పెళ్లి రోజు ఉంటుందో ఆ రోజు, ఏ రోజైతే వివాహమో ఆ రోజు ప్రభుపాద వారు అంటారు అనమాట నాన్సీకి, నువ్వు పొద్దున్నే రావాలి, నువ్వు వెడ్డింగ్ ఫీస్ట్ వంటకి నువ్వు సహాయం చేయాలి, పొద్దున వచ్చేది. సో అంటే కిచెన్లో ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ ఈమె కూడా రావాలని చెప్తారు. సో నాన్సీ పొద్దున్నే వస్తుందన్నమాట, ప్రభుపాద వారు కూర్చొని ఉంటారు చైర్ మీద. సో ఆమె వచ్చేస్తుంది నాన్సీ, జీన్స్ టీషర్ట్ అన్ని ప్యాంట్ వేసుకొని బూట్స్ వేసుకొని వచ్చేస్తుంది అనమాట. వెంటనే అంటారు ప్రభుపాద వారు, చూసామని, సరే నువ్వు బూట్స్ తీసేయని చెప్తారు. బూట్స్ వదిలేస్తుంది, చెప్పులు వదిలేసి ఆ తర్వాత కిచెన్లోకి వస్తుంది. దాని తర్వాత ప్రభుపాద వారు ఆమెకి ఒక పెద్ద కడాయి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసి అది బాగా నల్లగా అయిపోయి ఉంటుందన్నమాట. సో ఆమెకు చెప్తారు, దీన్ని బాగా క్లీన్ చేసేయి, దీంట్లో ఇప్పుడు మనం పాలు వేడి చేయాలి అని. సరే అనేసి ఆమె వెళ్ళేసి దాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆమె చూస్తుంది, లోపల క్లీన్ చేస్తుంది, కానీ ఇంకా కొంచెం బ్లాక్ కింద అడుగున ఉంటుందన్నమాట.
బ్యాక్స్ వెనకాల. సో అది చూసి అంతగా ఇంపార్టెంట్ కాదులేమో అనుకుని ప్రభుపాద దగ్గరికి వెళ్ళేస్తుంది అనమాట. ప్రభుపాద అంటారు, ఇంకా కింద నల్లగా ఉంది కదా అంటుకుని అదంతా కూడా క్లీన్ చేయాలి. సో మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ టబ్లో పెట్టి ఎంతోసేపు ట్రై చేస్తుంది. అది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చాలాసేపు ట్రై చేస్తుంది. మొత్తం ఆ చేతులు అంతా కూడా నల్లగా మారిపోతాయి అంటుకొని. ఇంకా మొత్తానికి ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతుంది, కానీ ఇంకా కొద్దిగా ఉంటుందన్నమాట. ఇంకా సరేలే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది, మళ్ళీ తీసుకొస్తుంది ప్రభుపాద దగ్గరికి. ప్రభుపాద అంటారు, ఆ కొద్దిగా ఉంది కదా అది కూడా నువ్వు క్లీన్ చేసి తీసుకొని అని. సో మళ్ళీ ప్రయత్నించి మొత్తం క్లీన్ చేసేసి తీసుకొస్తుంది. ఈసారి ప్రభుపాద అంటారు, ఇప్పుడు చాలా బాగా పరిశుభ్రంగా క్లీన్ చేస్తావని. సరే అనేసి ఇప్పుడు నీకు నేర్పిస్తాను ఎలా రసగుల్లా చేయాలో అనేసి. సో ప్రభుపాద వారు అందులో ఇప్పుడు ఆమెకు నేర్పిస్తూ పాలు పోస్తారు. పాలు ఉడికించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాని తర్వాత దాని నుంచి రసగుల్లాలు ఎలా ఏ సైజులో రౌండ్ గోలా చేయాలనేసి నేర్పిస్తారు. కరెక్ట్ ఈ సైజులో ఉండాలని చెప్తారు ఆమెకి. సో ఆమె కరెక్ట్గా ఆ సైజులో చేసి ఒక ట్రేలో ఒక లైన్ రోస్లో పెడుతుంది అనమాట. ప్రభుపాద వారు ఒక్కొక్కటి చూస్తారనమాట. సైజు చూసి ఒక్కొక్కటి చెక్ చేస్తారు. ఏదైతే సరిగ్గా లేదో సైజు ఇలా కొడతారనమాట దాని ఫింగర్తో. అది మళ్ళీ ఇప్పుడు ఆమె మళ్ళీ దాన్ని కరెక్ట్ సైజు చేసి మళ్ళీ పెట్టాలన్నమాట. సో అలా కరెక్ట్ సైజు ఉండాలని నేర్పించేవారు అనమాట కరెక్ట్గా. అంతేకాకుండా దాని తర్వాత ఎలా దాన్ని మళ్ళీ షుగర్ సిరప్లో వేసి రసగుల్లా తయారు చేయాలి మొత్తం నేర్పించేస్తారు. దాని తర్వాత ఇంకా ఆమెకు చెప్తారనమాట, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, ఇప్పుడు నీకు ఈవినింగ్ పెళ్ళి కనుక నువ్వు వెళ్ళు, కానీ నువ్వు మళ్ళీ ఇలా జీన్స్ ప్యాంట్ వేసుకొని రాకూడదు, జీన్స్ ప్యాంట్తో వివాహం చేసుకోకూడదు, తప్పకుండా నువ్వు శారీస్ వేసుకోవాలంటే చీర కట్టుకోవాలని. సో ఇలా చెప్పిన తర్వాత సరే అనేసి తర్వాత ఆమెకి చీర కట్టిస్తారు. చీర కట్టుకుంటుంది. తర్వాత వివాహం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుపాద వారు అంటారనమాట, ఇంకా ఈ జీన్స్లు కాదు శారీ వేసుకోవాలని. సో ఇంకొక కప్పులు అక్కడ చేరుకుంటారు. ఇలాగే అంటే చాలామంది వచ్చారు. అందులో మెయిన్ ముఖ్యమైన వాళ్ళ గురించి మనం చర్చించుకుంటున్నాము. స్టీవ్ బోలర్డ్ ఇంకా క్యారోలిన్ గోల్డ్ అనమాట. వీళ్ళు కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వస్తారనమాట, స్టీవ్ ఇంకా క్యారోలిన్. సో వీళ్ళిద్దరు కూడా వచ్చి ఇలాగే రెగ్యులర్గా వస్తున్నారు క్లాసెస్కి. ఇప్పుడు ప్రభుపాద వారి దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, ఇలా మాకు కూడా దీక్ష కావాలి అని. సో దెన్ ప్రభుపాద వారు అంటారు, మీరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, సో మీకు మరి దీక్ష కావాలంటే మీరిద్దరూ సపరేట్గా ఉండాల్సి వస్తుంది దీక్ష అయిపోయిన తర్వాత. లేదు అంటే మరి మీరు పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది, వివాహం చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు అంటారు మేము వివాహం చేసుకుంటామని. సరే అనేసి తర్వాత మరి ప్రభుపాద వారు వాళ్ళకు కూడా దీక్ష రోజు ఫిక్స్ చేస్తారు డేట్. సో స్టీవ్ చెప్తారనమాట, సో నువ్వు మరి దీక్ష తీసుకోవాలంటే అప్పుడు స్టీవ్కి ఏంటంటే చాలా పెద్ద జుట్టు ఉంటుందన్నమాట, పెద్ద గడ్డము జుట్టు. సో ఆయన అంటాడు నువ్వు మొత్తం షేవ్ చేసుకోవాలని ప్రభుపాద వారు చెప్తారు స్టీవ్కి. స్టీవ్ అంటారు, స్వామీజీ రాముడికి జుట్టు ఉంది, కృష్ణుడికి జుట్టు ఉంది, చైతన్య మహాప్రభుకి జుట్టు ఉంది, అందరికీ జుట్టు ఉంది, మరి నేను ఎందుకు షేవ్ చేసుకోవాలి? అప్పుడు స్వామీజీ అంటారు, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా, నాకు జుట్టు లేదు అందుకనే. సో ఆ విధంగా ఆయనకి జవాబిస్తారనమాట ప్రభుపాద గారు. సో అది విని ఇంకా సుబ్బలకి ఆయన అంటారనమాట, ఆ స్వామీజీ నాకు ఇష్టం లేదు జుట్టు అంతా షేవ్ చేసుకోవడం అని, మొత్తం గుండు గీయించుకోవడం అని. సో అప్పుడు స్వామీజీ అంటారు, సరే కనీసం గడ్డమన్న షేవింగ్ చేసుకో, నీట్గా అన్న తయారయ్యారా ఈరోజు అని. సరే అనేసి స్టీవ్ గడ్డను తీసేసి కొంచెం ముందు భాగంలో కొంచెం చిన్నగా చేసుకొని హెయిర్ వెనకాల మాత్రం హెయిర్ అలాగే ఉంచుకుంటారనమాట. సో ప్రభుపాద దగ్గరికి వెళ్ళి, ప్రభుపాద ఎలా ఉంది అంటే ఆ వెనకాల జుట్టు కూడా కత్తిరించేసింది నువ్వు వెనకాల అంతా అని కూడా అని చెప్తారనమాట. ఎనీవే సో ప్రభుపాద వారు ఏంటంటే తర్వాత ఆయనకి దీక్షిస్తారు. సుబల ఆయన పేరు వచ్చేసి సుబల్ ప్రభు, ఇంకా కెరోలిన్కి కృష్ణదాసి అని పేరు ఇస్తారు. సో ఈ విధంగా ప్రభుపాద వారు అందరితో అక్కడ వ్యవహరిస్తూ ఇంకా అందరికీ ఎంతో ప్రేమపూర్వకంగా వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తున్నారనమాట. సో ప్రభుపాద వారు ఏంటంటే అక్కడ చూస్తున్నారు ప్రతి ఒక్కరూ ఫుల్ స్టాండర్డ్లో లేరు, అన్ని ఫుల్ స్టాండర్డ్లో జరగట్లేదు అని. ఇంకా అక్కడికి వచ్చే కీర్తనలో కూడా కొంతమంది వెరైటీగా డ్యాన్స్ చేయడం, వెరైటీగా మ్యూజిక్ వాయించడం అలా జరుగుతున్నాయి అని తెలుసు ప్రభుపాద వారికి. అన్ని కరెక్ట్ హై స్టాండర్డ్ కీర్తన, హై స్టాండర్డ్ జరగట్లేవు అనేసి. కానీ ప్రభుపాద వారు ఏంటంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు
హిప్పీలు వీళ్ళందరూ కూడా కీర్తన చేస్తున్నారు, హరే కృష్ణ నామం జపం చేస్తున్నారని ఆనందం. ఇంకా ఎలాగైనా హరే కృష్ణ నామం జపం చేసి మెల్లిమెల్లిగా అందరూ పరివర్తన చెందుతారు. ఎందుకంటే రూప గోస్వామి చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, తస్మాత్ ఉపాయేన మనః కృష్ణే నివేశయత్. అలాగా భగవంతుడి కృష్ణుడి పైన మనస్సును కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తే మెల్లిమెల్లిగా నియమాలు అన్నీ కూడా అవి మెల్లిమెల్లిగా వస్తాయి, పాటించగలుగుతాము అని. సో ముఖ్యమైనది ఏంటంటే ముందు కృష్ణుడి నామాన్ని జపించడం, కృష్ణుడి పైన ధ్యానించడం, కృష్ణుని ఎలాగైనా స్మరించడం. సో మెల్లిమెల్లిగా అవన్నీ నియమాలు కూడా స్టాండర్డ్స్ అనేవి కూడా మెల్లిమెల్లిగా వస్తాయి. సో ముందు దీనిపైన అందుకే ప్రభుపాల ద్వారా ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయనకు ఆ విషయం పైన నమ్మకం ఉంది కనుక. ఏదైనా సరే కొన్ని విషయాలు ఇలా ప్రభుపాల ద్వారా ఎన్నో విషయాలు ఎలవ్ చేసినా కొన్ని విషయాలు చాలా క్లియర్ అనమాట, స్టాండర్డ్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ప్రభుపాల ద్వారా. ఎలాగంటే ఆయన చెప్పేవారు, అందరికీ మనము ప్రసాదాన్ని ఫ్రీగా పంచండి, ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా, కానీ ఎప్పుడు కూడా ఫ్రీగా ఫుడ్ని పంచండి, ప్రసాదం కాకుండా జస్ట్ ఫుడ్ని పంచకూడదు, ప్రసాదాన్ని పంచండి. ఎందుకంటే ప్రసాదం స్వీకరిస్తే ఆధ్యాత్మిక లాభం కలుగుతుందని. సో అంతేకాకుండా కీర్తనలో కూడా కీర్తనది ఇప్పుడు అక్కడ ఏంటంటే అలాంటి వాళ్ళ హిప్పీ వాళ్ళందరికీ మెయిన్ కీర్తన ప్రసాదం, అదే అట్రాక్షన్ అనమాట వాళ్ళకి. ప్రభుపాల వారికి తెలుసు వీళ్ళు కీర్తన ప్రసాదం ద్వారా వీళ్ళ ఒక మనస్సు పరివర్తన చెందగలదని, అప్పుడు తర్వాత వీళ్ళు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత ఇంకా నియమాల్ని పాటించగలరని. సో కీర్తన కూడా, ఆ కీర్తనలో కూడా ప్రభుపాల వారు చూసేవారు, సరే ఏ మ్యూజిక్ వాయించినా ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించినా పర్వాలేదు, కానీ కనీసం ఎలా డ్యాన్స్ చేసినా కానీ కనీసం హరే కృష్ణ మహామంత్రం అనేది మాత్రం అందరికీ బాగా వినిపించే విధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన చూసేవారు అనమాట, గమనించేవారు, అయ్యే విధంగా చేసేవారు. సో ఇంకా ప్రభుపాల వారు అక్కడ అందరికీ చెప్పారనమాట, ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి అందరికీ ఎవరు వస్తే వాళ్ళందరికీ ఫ్రీగా మధ్యాహ్న ప్రసాదం అందరికి ఫ్రీగా పంచండి, ఎంతమంది వస్తుంది. సో రోజు 150-200 మంది వచ్చి ఫ్రీగా ప్రసాదం తీసుకొని వెళ్ళేవారు అనమాట ప్రతిరోజు. సో ఇలా అందరికీ ఫ్రీగా ప్రసాదం పెంచుతున్నారు, ముఖ్యంగా హిప్పీ క్రౌడ్ అందరూ వచ్చేవారు అనమాట. సో ఇలా యువత వీళ్ళందరూ డ్రగ్స్ మత్తులు తీసుకొని ఉండే యువత అందరూ కూడా వచ్చి తీసుకునేవారు ఫ్రీగా. అందులో చాలామంది కూడా ఒక్కసారి తినేసి వెళ్ళిపోయేవారే, అక్కడ కొంతమంది మాత్రమే అక్కడ ఉండి భక్తులుగా మెల్లిమెల్లిగా ప్రసాదం తీసుకొని మారారనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ స్వామీజీ చాలా గొప్ప పని చేస్తున్నారు, ఇలాంటి యువతకు ఎవరైతే ఇలా మత్తు పదార్థాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారో వాళ్ళందరి బాగు కోసమని స్వామీజీ ఎంతో ప్రయత్నం చేస్తున్నారని చాలామంది మెచ్చుకునేవారు అనమాట. ముఖ్యంగా పోలీస్ వాళ్ళు, ఇంకా డాక్టర్లు, క్లినిక్లు, మేము వీళ్ళని ఎలా వీళ్ళ యొక్క ఈ మత్తును వదిలించాలి, ఎలా వీళ్ళని బాగుపరచాలని ప్రయత్నిస్తున్నాం, ఈ స్వామీజీ ఎంతో గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకునేవారు అనమాట. సో ఇలా ప్రతిరోజు మరి 150-200 మందికి ప్రసాదాలని పంచడానికి మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వస్తువులు, మళ్ళీ డొనేషను సేకరించడానికి ప్రతిరోజు పొద్దున్నే మాలతి మాతాజీ వెళ్ళేదన్నమాట. కూరగాయలు, ఇంకా ఏవైతే రైస్ కానీ, దాల్ కానీ, ఇంకా ఆటా కానీ, ఇవన్నీ కావాల్సిన డొనేషన్లు కూడా కలెక్ట్ చేసేదన్నమాట. చాలామంది మర్చెంట్స్, వ్యాపారులు ఏంటంటే తెలుసుకున్నారు, ఇలా స్వామీజీ ఫ్రీగా ఇంతమందికి ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు, ఫ్రీ ప్రసాదాలని పంచుతున్నారు అనేసి వాళ్ళు కూడా కొంతమంది డొనేషన్లు, కొంతమంది డిస్కౌంట్లు, తక్కువ రేట్లు కూడా ఇచ్చేవారు అనమాట. సో ఆ విధంగా ఏవేవి దొరికితే ఎంత వీలైతే అంత ఆమె కలెక్షన్ చేసుకొని వచ్చేది ప్రతిరోజు. మళ్ళీ వీళ్ళు వంట వండేవారు, దాంతో ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా ప్రసాదాలు పెట్టేవారు అనమాట. ఇలా జరిగిందనమాట. సో ఈ విధంగా రకరకాల వ్యక్తులు వచ్చేవారు రోజు ప్రోగ్రామ్స్కి, రకరకాల ప్రశ్నలు అడిగేవారు. ఒకరొకసారి ప్రశ్న అడిగారు, స్వామీజీ మీరు అలెన్ గిన్స్బర్గ్ గురువా అని ఒకతను అడిగితే, ఇప్పుడు అది ఒక చాలా బరువైన ప్రశ్న అనమాట. ఎందుకంటే ఇప్పుడు అలెన్ గిన్స్బర్గ్ ఏమి అన్ని పాటించండి నియమాలు, ఇంకా అన్నీ ప్రభుపాల ద్వారా దగ్గర దీక్ష తీసుకోలేదు, కానీ ఆయన వస్తున్నాడు సెంటర్కి, ఆయన స్వామీజీని పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు మరి ఏం చెప్పాలి స్వామీజీ? ఆయన ఏమంటారు ప్రభుపాల ద్వారా అప్పుడు జవాబు అంటే, నేను ఎవ్వరి గురువు కాదు, నేను అందరి సేవకుడిని. ఆ ఉత్తరం జవాబు వినంగానే ఆయన ఆశ్చర్యపోతారు. భక్తులందరూ కూడా ప్రభుపాల ద్వారా ఎంత నమ్రతతో ఈ సమాధానం చెప్పారు అనే విషయాన్ని చూసి వాళ్ళు కూడా ప్రభుపాల వారి పట్ల ఇంకా గౌరవం పెరిగిపోతుంది వాళ్ళకి. సో అలా అన్నమాట. అలా చాలా రకరకాల వాళ్ళు వచ్చేవారు అనమాట. సో
ఒక ఇంకొకరిని మనం చర్చించుకుందామంటే, ఓకే, ఇంకొక అమ్మాయి వచ్చేదనమాట. ఆమె సరైన దుస్తులు వేసుకోకుండా వచ్చి నృత్యం చేస్తూ ఉంటే ప్రభుపాల్ వారు అంటారు, వేరే తన శిష్యురాళ్ళకి చెప్తారనమాట, ఆ అమ్మాయికి తీసుకెళ్ళమని. సో ఆమెకి సరిగ్గా దుస్తులు ధరించి తర్వాత నేర్పించి తర్వాత వచ్చిన తర్వాత నార్మల్గా డ్యాన్స్ చేస్తుంది అనమాట. అలా ఒక్కొక్క రకం వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. ఒకసారి ఒక లావుట్ అమ్మాయి వచ్చేసి అక్కడ విండో దగ్గర కూర్చుందనమాట. సడన్గా ప్రభుపాల్ గారు క్లాస్లో సడన్గా లేచేసి అరవడం స్టార్ట్ చేసిందనమాట. మీరు ఎవరు, మీరు ఎంతసేపు కూర్చుంటారు ఇక్కడ, మీరేం చెప్తారు, ఎందుకు వచ్చారు, అది ఏదో అరుస్తూ స్టార్ట్ చేసిందనమాట. ప్రభుపాల్ గారు అనుకున్నారు ఆయన ఏం అనట్లేదు అనమాట, సైలెంట్గా ఉన్నారు. కానీ ఆయన మెల్లిగా అన్నారు, అది దగ్గరున్న వాళ్ళకి వినిపించింది అనమాట. డార్క్నెస్ ఆఫ్ ద డార్క్నెస్, ఇది డార్కెస్ట్ ఆఫ్ ద డార్కెస్ట్ అంటే ఎంతో డార్క్ అంధకారంలో ఉంది మేము, అటువంటి పరిస్థితి మేము. ఒకసారి ఒక అబ్బాయి ఏంటంటే ప్రభుపాల్ వారు ప్రవచనం ఇస్తుంటే మధ్యలో ప్రభుపాల్ వారి దగ్గర డయాస్ దగ్గరకు వచ్చేసి, స్వామీజీ నేనేదో చెప్పాలనుకుంటున్నాను. అయితే స్వామీజీ అన్నారు, నువ్వు ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రశ్నలు సమాధానాలు ఉంటే ఆ సమయంలో నువ్వు అడగొచ్చు, చెప్పొచ్చు అని. మళ్ళీ కాసేపైనా మళ్ళీ అరుస్తున్నాడు, నేనేదో చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఆపట్లేదు. సరే ఇప్పుడు స్వామీజీ అన్నారు, సరే ఇప్పుడు మనం కీర్తన చేద్దామనేసి కీర్తన స్టార్ట్ చేస్తారు. ఆ అందరు కీర్తనలో పాల్గొంటున్నారు. ఆ వ్యక్తి అక్కడే కూర్చున్నాడు డయస్ దగ్గరే. కీర్తన అయిపోయింది, ఆ వ్యక్తి అలాగే చూస్తున్నాడు. ప్రభుపాదు ఎప్పటిలాగా ఒక యాపిల్ తీసుకున్నారు, చాకు తీసుకొని యాపిల్ని కట్ చేసి ఆ యాపిల్ ముక్కలు కట్ చేసి చేతిలో పట్టుకున్నారు. ఆ అబ్బాయి ముందు చేయి చాచారన్నమాట. సో ఇప్పుడు ఒక చేతిలో చాకు ఉంది, ఇంకో చేతిలో యాపిల్ ముక్కలు ఉన్నాయి. అందరు చూస్తున్నారు ఏం చేస్తాడు ఈ అబ్బాయి అని. సో వెంటనే ఆ అబ్బాయి కాసేపు ఆలోచించి యాపిల్ తీసుకున్నాడు అన్నమాట, ప్రశాంతంగా ఉండిపోయాడు. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ప్రభుపాల్ గారు మేనేజ్ చేశారు అన్నమాట. ఒకసారి ప్రభుపాల్ గారు ఏంటంటే తన రూమ్లో ప్రతిరోజు ఎలాగైతే రాత్రిపూట 1 గంట నుంచి డిక్టాఫోన్లో ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య పుస్తకం పైన చేస్తున్నప్పుడు సడన్గా 1:30కి అర్ధరాత్రి మబ్బులో అనుకోండి. సో 1:30కి ఒక అమ్మాయి వచ్చేసి గట్టిగా డోర్ని కొడుతుందనమాట. ప్రభుపాల్ వారు ఎవరు వచ్చింది అనేసి వెళ్ళి అడిగితే ఆమె అంటుందన్నమాట, నేను వచ్చాను, డోర్ తెరవండి అని. సో ఆ ప్రభుపాల్ వారు ఇంకా డోర్ తెరవకుండా చెప్తారు ఆమెకి, నువ్వు ఇప్పుడు కాదు, వెళ్ళిపో, రేపు పొద్దున క్లాస్లో వచ్చినప్పుడు మాట్లాడొచ్చు, అప్పుడు నువ్వు ప్రశ్న అడుగుదులే అని. సో ఆమె వినకుండా గట్టిగా అరుస్తుంది, ఇంకా కొడుతుంది అనమాట. సరే అని ప్రభుపాద్ డోర్ తెరవగానే ఆమె అలా ప్రభుపాద్ని చూస్తూ ఉండిపోయిందనమాట. ప్రభుపాద్ ద్వారా ఆమె ఈ విషయం చూసి బాగా మత్తు పదార్థాలు ఎక్కువ తీసుకుంది, ఆమెకు తెలియట్లేదు ఆమె ఏ చేతన ఉందో అనేసి. సరే అని వెంటనే ప్రభుపాద్ వారికి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు వెంటనే ఈమెను ఎలా మరి హ్యాండిల్ చేయడం అనేసి వెంటనే కిందికి వెళ్ళిపోయి అక్కడ ముకుంద ఉన్న ఫ్లాట్కి వెళ్ళి ఆయన నిద్రలేపుతారు. ముకుంద వచ్చేసి చూస్తాడు, ఆ ప్రభుపాల్ వారు నించొని ఉన్నారు. అలా కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా కిందికి వెళ్ళిపోయారు ప్రభుపాల్ వారు. వెనకాల ఈమె నించొని ఉంది కొంచెం దూరంలో. ప్రభుపాల్ వారు అంటారు ఏం జరిగిందో చెప్తారు. సో ఈమెని కొంచెం ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఆమె కిందికి వెళ్ళి ఆమెను సాగరంపేసి అనేసి చెప్తారనమాట. సరే అనేసి ముకుంద చూసుకుంటాడు ఇంకా అది. సో అలా అనమాట ప్రభుపాల్ వారికి వెరైటీ మనుషులు తగులుతూ ఉంటారనమాట అక్కడ. సో దాని తర్వాత ఇంకొక లాస్ట్ ఘటన చర్చించుకొని ముగిద్దామంటే ఈరోజు అధ్యాయం. సో ప్రభుపాల్ గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. పొద్దున మార్నింగ్ వాక్ 6:30కి పొద్దున మార్నింగ్ వాక్ వెళ్ళడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో డివోటీస్ కూడా ప్రభుపాల్ వారితో పాటు మార్నింగ్ వాక్కి వెళ్తున్నారు అనమాట. మార్నింగ్ వాక్లో ప్రభుపాల్ వారు ప్రకృతిలో ఎన్నో విషయాల్ని చూసి ఒక్కొక్క విషయాన్ని మన శిక్షణని ఇచ్చేవారు అనమాట. ఎలాగంటే ఇప్పుడు చెట్లను చూసేసి చెప్పేవారు, ఈ చెట్టు పేరేంటి అని అడిగేవారు. దాని తర్వాత చెప్పేవారు, చైతన్య మహాప్రభు అడవిలోంచి వెళ్తున్నప్పుడు చెట్లు అన్నీ కూడా సంకీర్తనంలో విని ఆనందించేవి అని, వాటిలో కూడా చేతన ఉంటుందని చెప్పేవారు. ఇంకా అలా ఒక దగ్గర కొలనంలోకి వెళ్తే అక్కడ ఒక స్వాన్స్ ఉన్నాయన్నమాట, హంసలు ఉంటే చూసి భక్తులు హంసల వంటి వాళ్ళు, అభక్తులు కాకుల వంటి వాళ్ళు అని భాగవతంలో నుంచి ఉదాహరణ చెప్తారు. అలా అనమాట. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఒక దగ్గర నడుస్తుంటే చిన్న రాళ్ళు ఉంటాయి, అవి చూసి ఇలా చిన్న రాళ్ళు చూస్తున్నారుగా, ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ, అలాగే అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇంకొక దగ్గర కొన్ని బాతులు ప్రభుపాల్ వారు వెళ్తుంటే కొన్ని బాతులు పడుకుని ఉన్నాయన్నమాట. ప్రభుపాల్ వారు అక్కడ మనం మాట్లాడుకుంటూ వెళ్తుంటే అవి చూసి కొంచెం
అరవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు ఒక భక్తుడు వెళ్ళి భక్తుల్ని, మీరు డిస్టర్బ్ చేయకండి, ప్రభుపాల్ వారు డిస్టర్బ్ అవుతున్నారు, మీరు జరగండి జరగండి అనేసి తోలుతుంటే ప్రభుపాల్ అని అంటారు, మన భక్తులతో అంటారు, మనం అనుకుంటున్నాం వాళ్ళు మనం డిస్టర్బ్ చేస్తున్నారని, వాళ్ళు అనుకుంటున్నారు మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తామని. సో ఇంకొక దగ్గర ప్రభుపాల్ వారు ఆగుతారనమాట, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆగి కింద చూపించి ఒక వ్యక్తిగా అడుగుతారు ఆ అబ్బాయిని, అదేంటి అని. అదేంటంటే బేసికల్లీ బర్డ్ డ్రాపింగ్స్ అంటే పక్షి రెట్ట వేస్తుంది కదా, అదనమాట బర్డ్ డ్రాపింగ్. సో అది చూసి, అంటే చాలా రోజుల నుంచి అది అక్కడ బర్డ్ డ్రాపింగ్ జరుగుతుంది, దాంతో కొంచెం ఇప్పుడు అక్కడ ఎండిపోయిందనమాట. అది చూసి ఆ అబ్బాయికి అర్థం కాదు ఏం చెప్పాలా, ఏమవుతుంది, దీని నుంచి ఏం చెప్పాలనుకున్నారు ప్రభుపాల్. సరే బర్డ్ డ్రాపింగ్ అని చెప్తారనమాట. ప్రభుపాల్ అంటారు కాదు, అలా ఇంకా చూసి వేరే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు దీని గురించి. సో ప్రభుపాల్ వారు అంటారు, ఇక్కడ ఇంతగా బర్డ్ డ్రాపింగ్ జరిగిందంటే ఒకే చోట, ఇక్కడ పైన చెట్టు మీద 2-3 వారాల నుంచి అన్న ఒక పక్షి నివసిస్తుంది. అంటే పక్షులు కూడా వాళ్ళ గూడులో ఈ చెట్టు పైన ఎంతో ఆసక్తి పెరిగిపోయింది. ఈ భౌతిక ప్రపంచంలో పక్షులకు కూడా వారి యొక్క గూళ్ళ పైన చెట్ల పైన ఆసక్తి ఉంటుంది, భౌతిక ఆసక్తి, దాని గురించి చెప్తారనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చోట ఏంటంటే, ఒక చోట చూస్తారు ముసలి వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు అనమాట, చెక్కర్స్ ఆడుకుంటున్నారు. సో చూసి ప్రభుపాల్ ద్వారా అంటారు, చూడు ఈ వయసులో వీళ్ళు కుక్కలతో పిల్లలతో ఇలా రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు, కుక్కలకు సేవ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో వీళ్ళు భగవంతుడికి సేవ చేసుకోవాలి, భగవంతుడికి భక్తి చేసుకోవాల్సిన సమయం. కానీ ఇప్పుడు ఇలా వాళ్ళు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి చెప్పినా లాభం లేని పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళు వినే పరిస్థితిలో లేరు మన మాటలు. అందుకే నేను యువతకు చెప్తున్నాను, ప్రచారం చేస్తున్నాను అని ప్రభుపాల్ ద్వారా అంటారు అనమాట. ఇంకొకసారి ఒక చోట హిప్పీ హిల్కి వెళ్తారు, అంటే అక్కడ హిప్పీ హిల్ అంటారు ఆ ఏరియాని. ఇక్కడ అందరూ కూడా ప్రభుపాల్, మనం ఇప్పుడు పొద్దున్నే వచ్చాము, కాసేపు అయిన తర్వాత చాలామంది హిప్పీస్ వస్తారు అని. సో వెంటనే ప్రభుపాల్ ద్వారా, అలాగైతే మీరు రెగ్యులర్గా వచ్చి ఇక్కడ కీర్తనలు చేయండి అని చెప్తాను అనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ ద్వారా శాన్ ఫ్రాన్సిస్కోలో ఎంతోమంది భక్తులకి దీక్షలిస్తారు, వివాహాలు చేస్తారు, ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తారు. ఈ విధంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఇప్పుడు శ్రీల ప్రభుపాల్ వారు కృష్ణ చైతన్యాన్ని స్థాపించారు. సో ఇక్కడితో చర్చను మనం ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్కి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. శ్రీల ప్రభుపాద్ లీలామృతంకి జై. సమేత గౌర భక్త వృందకి జై. నిరాయ గౌర సితానాథ్ ప్రేమానందే హరి హరి బోల్.